హలో మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ మై రిక్వెస్ట్. అయ్యో ఎందుకంటే నార్మల్గా మేము ఛానల్లో చాలా డిఫరెంట్ ఇంటర్వ్యూస్ చేస్తుంటాం, యాక్టర్స్ని, డైరెక్టర్స్ని అండ్ అలాగే టెక్నీషియన్స్లో కూడా కొన్ని రినోన్డ్ టెక్నీషియన్స్ అందరినీ కూడా రెగ్యులర్ కలుస్తుంటాం. బట్ సంథింగ్ డిఫరెంట్, ఒక సబ్ టైటిల్ రైటర్స్ని ఫర్ ద ఫస్ట్ టైం మేము కలవడం, ఆ జర్నీ గురించి మా ఆడియన్స్ అంతా ఈరోజు మీ నోటి ద్వారా తెలుసుకోవడం, వీఆర్ సో హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. అండ్ ఆల్మోస్ట్ 5 years కంప్లీట్ చేసుకున్నారు ఇండస్ట్రీలోకి వచ్చి. యా అసలు ఇది ఒక జాబ్ రోల్ ఉంటుందని కూడా సినిమా రెగ్యులర్ గా చూసి మాకు కూడా తెలియట్లేదు. బట్ దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయగలిగారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సబ్ టైటిల్ రైటర్ అనే జాబ్ రోల్ ఉంటుంది అనేది యాక్చువల్గా నాకు కూడా తెలియదు. సో నేను లైక్ ప్రీ లాక్డౌన్ లో ఐ యూస్ టు వాచ్ దిస్ చైనీస్ డ్రామాస్ అండ్ కొరియన్ డ్రామాస్. సో అలా నేను ఆ డ్రామాస్ చూస్తున్నప్పుడు దేర్ యూస్ టు బి అన్ యాప్ కాల్డ్ వికీ. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఎలాగో ఒకప్పుడు వికీ అలా అనమాట, లైక్ స్టిల్ ఇట్ ఇస్ దేర్. సో అందులో ఉన్న కొన్ని షోస్ అందులో యాడ్స్ వస్తున్నాయి అని చెప్పి యూట్యూబ్ లో చూసేదాన్ని. యూట్యూబ్ లో కొంచెం తక్కువ యాడ్స్ వస్తాయి, లైక్ సబ్స్క్రిప్షన్ తీసుకో అవసరం లేదు, ఇట్స్ అవైలబుల్ ఫర్ ఫ్రీ అన్నట్టు. సో అప్పుడు ఐ డిస్కవర్డ్ తెలుగు సబ్ టైటిల్స్ ఆన్ దట్ షో. ఓహో, అంటే ఐఎమ్ థింకింగ్ ఓకే దిస్ ఈస్ అ గ్రేట్ కంటెంట్ అండ్ దీనికి తెలుగు ఉందంటే ఓకే దీని తెలుగు వాళ్ళు ఎప్పటి నుంచో అసోసియేషన్ ఉంది తెలుగు వాళ్ళకి, అంటే వీ కెన్ డూ దట్ అని నాకు తట్టింది అనమాట. అంటే దే వర్ నాట్ పర్ఫెక్ట్, ఆ డ్రామాకి సబ్ టైటిల్స్ అంత పర్ఫెక్ట్ లేవు. సో ఐ థాట్ ఓకే I'll have to find out more about it. Like, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు రాసారు, ఎలా ఏంటి అని చెప్పి then I started digging about that platform called Wiki. And there I got to know that అందులో మనం if we can go and write ourselves. ఇప్పటికి లైక్ అదొక కమ్యూనిటీ లాగా, వాలంటీర్ కమ్యూనిటీ. మనం అక్కడికి వెళ్ళి మనకు నచ్చిన షోకి మనం అప్లికేషన్ పెట్టుకొని మనం ఓన్గా మన తెలుగు సబ్ టైటిల్స్ రాసుకోవచ్చు. Yeah, that's what I felt. So I applied, created an account, started applying. అప్పటికి ఆ ప్లాట్ఫామ్లో లైక్ 2009-10 ఆ టైంలో యాక్టివ్ ఉన్న వాళ్ళు ఎవరు ఇప్పుడు యాక్టివ్ లేరు. లైక్ నేను ఫస్ట్ వెళ్ళి చెప్తే దే ఆర్ లైక్ తెలుగుకి ఎవరు లేరు, యూ హ్యావ్ టు డూ ఇట్ అలోన్ అని చెప్పారు. సో దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇట్ అలోన్. అంటే ఇట్లా అది ఎలా అంటే ఒక సబ్ టైటిల్ మనం రాయగానే అది అక్కడ అప్డేట్ అయిపోయి యాప్లో కనిపించింది. సో నేను వెళ్ళి అక్కడ రాసుకొని నేను రాసింది అక్కడ చూసుకొని నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. సో అప్పుడు ఎగ్జాక్ట్గా లాక్డౌన్ కూడా సెట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఇంకా ఇట్లా ఒక 10 minutes రాయడం, వెంటనే అది వెళ్ళి ప్లే చేసుకొని టీవీలో చూసుకోవడం. సో అలా రోట్ ఒక డ్రామా, అదే ఈ యూట్యూబ్ లో చూసిన డ్రామాకి ఐ స్టార్టెడ్ ఎడిటింగ్, బాగోను అని ఎడిట్ చేసుకుంటూ ఐ డిడ్. అండ్ దెన్ ఐ థాట్ ఓకే లైక్ ఇప్పుడు లీడ్ చేసే వాళ్ళు ఎవరు లేరు, ఆబ్వియస్ గా సోలోగా నేనే వెళ్ళి చేయాలి. దెన్ ఐ స్టార్టెడ్ అప్లయింగ్ యాజ్ అ లీడ్, లైక్ సింగిల్ టీమ్ మెంబర్ ఉండే లీడ్ లాగా. దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇట్ ఆన్ మై ఓన్. లైక్ ఒక లూక్ అద బిగినింగ్ అని చెప్పి ఒక కే డ్రామాకి మొత్తం నేనే రాశాను. దెన్ అప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళందరికీ ఆ కొత్త లాంగ్వేజ్ కాబట్టి ఓకే పద్మాలయ ఈజ్ దేర్, సో యూ కెన్ టేక్ గైడెన్స్ ఫ్రమ్ హర్ ఆర్ యూ బోత్ కెన్ డూ ఇట్ అని అలా మై టీమ్ స్టార్టెడ్ గ్రోయింగ్ ఇన్ దట్. సో అలా ఆ ప్లాట్ఫామ్లో ఒక 1 year ఐ రోట్. లైక్ ఎప్పుడు ఫ్రీ టైం దొరికినా లేకపోతే ఏదైనా ఒక మంచి లవ్ స్టోరీ ఈజీగా ఉంటుంది రాయడానికి అంటే దాంట్లోకి వెళ్ళేసి ఐ యూస్ టు రైట్ సబ్ టైటిల్స్ దేర్ ఇన్ తెలుగు. అలా చేస్తూ ఐ హ్యావ్ బికమ్ అ ఛానల్ మేనేజర్, లైక్ ఇండియా నుంచి 3rd ఛానల్ మేనేజర్ అనమాట. లైక్ తెలుగులో 1 and only till now. సో అది వాలంటీర్ ప్లాట్ఫామే, బట్ ఇట్స్ సంథింగ్ దట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ అనమాట. సో అలా ఐ హ్యావ్ బికమ్ అ ఛానల్ మేనేజర్ ఆన్ దట్ ప్లాట్ఫామ్. ఒక మూవీకి అయ్యాను, ఇప్పటికీ ఒక 5 projects, లైక్ కొన్ని డ్రామాస్, చైనీస్ సిరీస్, వాటికి ఐఎమ్ కరెంట్లీ ద CM. సో అప్పుడు నాకు అనిపించింది లైక్ ఐ లవ్ దిస్ వర్క్ సో మచ్, లైక్ వై కెనాట్ ఐ మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్, లైక్ వై కెనాట్ ఐ టేక్ ఇట్ ప్రొఫెషనలీ, లైక్ వై ఐ వాంట్ టు డూ దిస్ ఫర్ మనీ అనే థాట్ వచ్చింది. అంటే వై కెనాట్ ఐ డూ దిస్ ఆ జోన్లో. సో అప్పుడు ఐ స్టార్టెడ్ డిగ్గింగ్ మోర్ అబౌట్, ఇప్పుడు వరకు ప్లాట్ఫామ్ రీసెర్చ్ ప్లాట్ఫామ్లతో లాగా అయిన తర్వాత దెన్ ఐ థాట్
ఓకే దీన్ని రియల్ టైంలో చేద్దాం. లైక్ దెన్ ఐ వెంట్ ఆన్ లింక్డ్ఇన్, freelancer.com, Indeed, Naukri. ఇందులో వెళ్ళి ట్రాన్స్లేషన్ జాబ్స్, సబ్ టైటిలింగ్ జాబ్స్. దెన్ ఐ స్టార్టెడ్ టు సర్చ్, స్టార్టెడ్ టు అప్లై ఫర్ కంపెనీస్ అండ్ దెన్ స్టార్టెడ్ అప్లైయింగ్ టు దోస్ జాబ్స్. వాళ్ళకి శాంపుల్ టెస్ట్ ఇవ్వడం, వాళ్ళు ఏదైనా వీడియో ఇస్తే దానికి నేను చేసి ఇవ్వడం. ఇఫ్ దట్ బికమ్స్ ఓకే దెన్ ఐ యూస్ టు గెట్ ద ప్రాజెక్ట్. సో అలా I used to give lot of free samples and that's how my journey with translation started. అప్పట్లోని వాలంటీర్ గా చేస్తూనే ఆ టైం ఎలా బ్యాలెన్స్ చేసుకునేవారు? అది తప్ప నాకు చేయడానికి ఇంకేం లేదు ఆ టైంలో. దట్ వాజ్ మై ఓన్లీ అబ్సెషన్ అని చెప్తాను నేనైతే. అంటే అబ్సెషన్ స్టేజ్కి వచ్చిన తర్వాతే నేను ఓకే దీన్ని నేను ఒక కెరియర్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. అది ప్యాషన్ కాదు, అబ్సెషన్ అని నేను రీసెంట్గా రియలైజ్ అయ్యా. ఇన్ని రోజులు నేను ప్యాషన్ అనుకున్నా కానీ కాదు, అది అబ్సెషన్. అంటే మీ ప్రాబ్లం మీరే ఫైండ్ అవుట్ చేసుకొని దాని నుంచి మీరే సొల్యూషన్ ఎత్తుకొని అంతే అంతే. బట్ అంటే ఎలా అంటే ఒక సబ్ టైటిల్స్ మీద అంత అబ్సెషన్ ఎలా స్టార్ట్ అయింది? ఏదో ఒకటి ఉంటుంది కదా ఇన్స్పిరేషన్. ఏమో ఐ ఫీల్ లైక్ ఐఎమ్ గుడ్ ఓన్లీ ఇన్ దట్ ఈస్ మై ఓన్లీ స్ట్రెంగ్త్ అండ్ ఐఎమ్ ద బెస్ట్ ఇన్ దట్ ఓన్లీ. అది చేసినప్పుడే నాకు సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ అన్నీ వస్తాయి అని. అది ఇంకా నాకు ఇంకా వికీలో ఉన్నప్పుడు నాకు ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు నేను ఓపెన్ చేసి ఐ హ్యావ్ టు డూ సంథింగ్ టుడే బిఫోర్ స్లీపింగ్. నేను ఒక 10-15 లైన్స్ అని రాసి పడుకుంటే నాకు హ్యాపీనెస్. ఆ స్టేజ్కి వెళ్ళిపోయాను. ఇప్పటికీ అదే స్టేజ్ లో ఉన్నాను. బట్ చిన్నప్పుడు అప్బ్రింగింగ్ నుంచి ఏదో ఒకటి ఉంటుంది కదా, ఒక చిన్న మోటివేషన్ లాగా, ఇన్స్పిరేషన్ కానీ సబ్ టైటిల్స్ రాయలేకపోతే నోవెల్ రైటింగ్ లేకపోతే చిన్న చిన్న పోయిమ్స్. అది సడన్ గా వచ్చింది. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి అ డాక్టర్. I did BIPC, but I feel like this career chose me more than I am choosing it. It came my way and I feel చేస్తాను నేను. డాక్టర్ పద్మాలయ రైటర్ పద్మాలయ అని పిలిపించారు. బట్ అక్కడి నుంచి హౌ థింగ్స్ విల్ చేంజ్ అండి. మీరు ఒకవేళ అంటే వాలంటీర్ జాబ్ అయిపోయిన తర్వాత మీరు లింక్డ్ఇన్ ఇవన్నిటి నుంచి అయిన తర్వాత ద ఫస్ట్ ప్రాజెక్ట్ హౌ ఇట్ వాజ్ లాక్డ్ అనేది? అంటే అప్పుడు స్టార్టింగ్ లో పైరసీ డబ్బింగ్ కి నాకు తెలియక నేను చేశాను. ఒక 5-6 మూవీస్ కి వాళ్ళు సబ్ టైటిల్ ట్రాన్స్లేషన్ అడిగేవాళ్ళు. సో ఐఎమ్ లైక్ మూవీ చెయ్యాలి, అది ఎక్కడ వచ్చింది ఏంటి, వాళ్ళు పే చాలా తక్కువ ఇచ్చేవాళ్ళు. బట్ నాకు తెలియదు కదా, మూవీ వచ్చింది చెయ్యాలి. సో దట్ వాజ్ దేర్. ఆఫ్టర్ 2 years I got to know that it's on pirated site. So I did that. And after like 2 months or 3 months I got this Amazon project. Like ఇప్పుడు ట్రాన్స్ ఉంది కదా, ట్రాన్స్ మలయాళం ట్రాన్స్ మూవీ తెలుగు సబ్ టైటిల్స్ ఇప్పుడు ప్రైమ్ వీడియోలో వచ్చేవి నేను రాసినవి అనమాట. సో దట్స్ మై ఫస్ట్ OTT సబ్ టైటిలింగ్ ప్రాజెక్ట్. దట్స్ బ్యాక్ ఇన్ 2022. సో అది వచ్చిన తర్వాత then I was like waiting for it and that's not coming, and then suddenly this I started with Z Studios. అప్పుడు దెన్ ఐ ఎంటర్డ్ ఇంటూ ఇంగ్లీష్ సబ్ టైటిలింగ్ అనమాట. అప్పటి వరకు ఐ వాజ్ ఇన్ ఓన్లీ తెలుగు. లైక్ వద్దు నాకు ఇంగ్లీష్ వద్దు, నేను ఓన్లీ తెలుగు రాస్తాను అని అనుకునేదాన్ని. బట్ దెన్ ఒక కంపెనీలో ఒక మేనేజర్ దే ఆర్ లైక్ వై డోంట్ యూ ట్రై, యూ కెన్ డూ ఇట్ అని చెప్పి హీ మేడ్ మీ డూ 1 episode of 390. సో అందులో నేను ఎలా రాసాను ఏంటి, హీ గేవ్ మీ ఫీడ్బ్యాక్. సో దాన్ని బట్టి నేను చేంజెస్ చేసుకున్నాను. అండ్ దట్స్ త్రూ అ కంపెనీ అనమాట. ఆ తర్వాత దట్ వాళ్ళకి కాంట్రాక్ట్ అయిపోయిందో ఏమో, దట్ స్టాప్డ్ అండ్ ఐ గోట్ డైరెక్ట్లీ కాంటాక్టెడ్ బై జీ జైపూర్. సో దెన్ అక్కడ నుంచి 2 years చేశాను నేను. అగ్ని పరీక్ష చేశాను, 390 చేశాను, లైక్ ఒక 500 episodes వరకు చేశాను ఇంగ్లీష్ సబ్ టైటిలింగ్. సో అలా చేస్తున్నప్పుడు దెన్ ద వెరీ సేమ్ ఇయర్ ఐ గాట్ కాంటాక్టెడ్ బై అనదర్ కంపెనీ ఫర్ దిస్ థియేట్రికల్ సెన్సర్ సర్టిఫికేట్ కి అట్లా అప్లై చేసేటప్పుడు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇస్తారు కదా. సో దట్స్ వేర్ మై థియేట్రికల్ జర్నీ యాక్చువల్లీ స్టార్టెడ్ ఇన్ 2022. ఇనిషియల్ స్టేజ్ లోని ఫ్యామిలీ రియాక్షన్స్ చెప్పండి. దీన్ని నేను ప్రొఫెషన్ గా సెలెక్ట్ చేసుకుంటానంటే ఫ్యామిలీ ఎలా చెప్తాయి? అంటే దే వర్ ఓకే విత్ దట్. బట్ వాట్ ఏంటి, ఫస్ట్ నేను ఇనిషియల్ గా ఐ డోంట్ హ్యావ్ అ ల్యాప్టాప్ ఇనిషియల్లీ. ఐ డెంట్ హ్యావ్ ఇట్. సో ఐ యూస్ టు డూ ఎవ్రీథింగ్ ఆన్ ఫోన్. 2019, 2020 టైంలో ఫోన్ పట్టుకుంటే పిల్లలు చెడిపోతున్నారు అనే ఒక పర్సెప్షన్ ఉండేది. వాళ్ళ ఫోన్లో ఏం చేస్తున్నారు, బికాజ్ నౌ ఇట్ ఈస్ నార్మలైజ్డ్. అప్పుడు అట్లా కాదు కదా.
సో నేనేంటి ఈ అబ్సెషన్లో లైక్ ఐ యూస్ టు ఫైట్ విత్ మై సిస్టర్ ఫర్ ద ఫోన్ వికీలో సబ్ టైటిల్స్ రాయడానికి. సో ఆ అబ్సెషన్ ఎలా ఉంటుంటే ఒకసారి ఏంటి చాలాసార్లు తిట్టించుకున్నాం. పద్దాకిలో ఫోన్లో ఉంటుంది, ఫోన్ లేదు నొక్కుతూనే ఉంటుంది, ఏం నొక్కుతుందో తెలియదు. అండ్ ఐ యూస్ టు సే దట్ ఐఎమ్ వాచింగ్ డ్రామా అండ్ ఆల్. సో నాకు తెలియదు కదా, ఐఎమ్ నావిగేటింగ్ త్రూ దట్ సైట్ ఇనిషియలీ. దెన్ ఐ హ్యావ్ బికమ్ ఛానల్ మేనేజర్. అందులో ఒక అకాడమీ ఉంటుంది అనమాట, వేర్ యూ కెన్ లర్న్ సెగ్మెంటింగ్ అండ్ సబ్ టైటిలింగ్. తెలుగులో ఎవరు లేరు కాబట్టి తెలుగుకి లేదు, బట్ సెగ్మెంటింగ్ అకాడమీ ఉంది. దెన్ ఐ ఆల్సో గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ దట్ అకాడమీ. లైక్ దట్స్ ఆల్సో వాలంటీర్ రన్ ప్రోగ్రామ్. సో ఇనిషియల్గా ఫోన్ ఎక్కువ చూస్తున్నందుకు బాగానే పడ్డాయి, బట్ తర్వాత దే అండర్స్టూడ్. నౌ దే ఆర్ వెరీ హ్యాపీ విత్ ఇట్. ఈ సిగ్మెంటింగ్ అనేది దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎందుకంటే మేము కూడా ఒక 2-3 సర్టిఫికేట్స్ దాన్ని మీకు రావడం మేము చూసాము. లైక్ 0 సిగ్మెంటింగ్ అని, 41 సిగ్మెంటింగ్ అని ఇలా ఏదో ఉంది. జనరల్ ఆడియన్స్ ఒక లేమ్యాన్ కి ఏంటి సిగ్మెంటింగ్ అని? ఓకే, సెగ్మెంటింగ్ అంటారు, టైం కోడింగ్ అంటారు, ఇలా చాలా నేమ్స్ ఉంటాయి. స్పాటింగ్ అంటారు. సో ఇప్పుడు మనం మూవీ చూసేటప్పుడు మనం మాట్లాడడం మొదలు పెట్టగానే సబ్ టైటిల్ వచ్చింది, మాట్లాడడం అయిపోగానే ఎండ్ అయిపోయింది కదా. సో మనం టెక్స్ట్ని ఎగ్జాక్ట్గా ఎక్కడ ప్లేస్ చేయాలి, అది ఎంతసేపు స్క్రీన్ మీద ఉండాలని డిసైడ్ చేయడమే టైం కోడింగ్. సో దట్ ఈస్ అంటే యూ స్పాట్ వేర్ ద సబ్ టైటిల్ షుడ్ కమ్ ఆర్ యూ క్రియేట్ అ టైమ్ కోడ్. సో దట్ ఈస్ వాట్ సెగ్మెంటింగ్ ఇస్. అండ్ సో అండ్ నార్మల్ గా మీరు ఇప్పుడు దీని ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకున్నారు, కానీ ఇప్పుడు ఆ అవేర్నెస్ వచ్చింది ఆడియన్స్ కి. ఇంగ్లీష్ మూవీస్ కి కొంచెం లాక్డౌన్ తర్వాత ఆ అవేర్నెస్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు, డైరెక్ట్ ఇంగ్లీష్ లో ఉన్నారు. బట్ అట్ ద టైమ్ ఆఫ్ 2020 అసలు సబ్ టైటిల్స్ అంత ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే సబ్ టైటిల్స్ కి అంత ఇంపార్టెన్స్ నిజంగా ఉండేది ఆ టైంలో? ఎవరు అంత నోటీస్ చేసేవారు కాదు. అంటే ఐ కమ్ ఫ్రమ్ వాచింగ్ ఏషియన్ షోస్. ఇంగ్లీష్ అంటే మనం అర్థం చేసుకోవచ్చు, చైనీస్, థాయ్, కొరియన్, జపనీస్ ఇవి అర్థం చేసుకోలేము. సో సబ్ టైటిల్స్ వర్ ద ఓన్లీ దిక్కు. సో అంటే ఇప్పుడంటే ప్రొడక్షన్ కంప్లీట్ అయిపోయి లైక్ విత్ సబ్ టైటిల్స్ ఇప్పుడు అన్ని టెలికాస్ట్ అవుతున్నాయి. బట్ అప్పట్లో రిలీజ్ అయిన తర్వాత వాలంటీర్స్ అందరూ కూర్చొని ఆ ప్లాట్ఫామ్లో సబ్స్ చేసేవాళ్ళు. సో ఎపిసోడ్ రిలీజ్ అయిన తర్వాత సబ్స్ లేకుండా ఒకసారి చూసేవాళ్ళం, సబ్స్ వచ్చిన తర్వాత ఒకసారి చూసేవాళ్ళం ఆగలేక. సో అలా ఉండేది అప్పట్లో. సో అప్పుడు సబ్ టైటిల్స్ ఆర్ వెరీ లైక్ దే ఆర్ ద ఓన్లీ మీడియం వేర్ పీపుల్ కెన్ అండర్స్టాండ్ ద కంటెంట్. ఐఎమ్ సో హ్యాపీ మ్యామ్, ఎందుకంటే కొరియన్ డ్రామాస్ చూసి అందరూ కూడా కొరియన్ బాయ్ ఫ్రెండ్స్ అబ్సెస్ అవుతుంటే మీరు మా అందరిని అర్థం చేసుకొని ఆ సబ్ టైటిల్స్ అబ్సెస్ అయ్యారు. సో ఇప్పుడు జర్నీ ఎలా ఉంది, అప్స్ అండ్ డౌన్స్ కానీ, లేకపోతే హౌ ఎక్సైటెడ్ దిస్ జర్నీ? ఎవ్రీ డే ఇస్ గ్రేట్. అంటే ఎవ్రీ ప్రాజెక్ట్ ఐ టేక్ ఇట్ వెరీ పర్సనలీ అనమాట. సో అప్స్ అండ్ డౌన్స్ అంటే అప్పుడప్పుడు కొంచెం వర్క్ తగ్గున్నప్పుడు ఓకే బోర్ కొడుతుంది అబ్బా ఏం చేయాలన్నప్పుడు దెన్ ఐ గో ఆన్ వికీ అండ్ రైట్ బికాస్ ఐ హ్యావ్ దట్ యాక్సెస్. అంటే టచ్ కూడా పోకుండా ఉంటుంది. ఇప్పుడు కంప్లీట్ ఇంగ్లీష్ ప్రొఫెషనల్ గా చేసినా అక్కడ తెలుగు టచ్ పోకుండా ఉంటుంది అన్నట్టుగా. సో సంథింగ్ ఆర్ ది అదర్, వెదర్ ఇట్ ఈస్ గివింగ్ మీ మనీ ఆర్ నాట్, ఐ విల్ జస్ట్ డూ. డౌన్స్ అయితే అంత పెద్ద డౌన్స్ ఏం రాలేదు. సో ఇట్స్ ఐఎమ్ గ్రోయింగ్, స్టిల్ గ్రోయింగ్, విల్ గ్రో. వాలంటీర్ గా ఫస్ట్ టైం సబ్ టైటిల్స్ రాస్తున్నప్పుడు ఆ ఎమోషన్ ఎంతవరకు మీరు కన్వే చేయగలిగారు సబ్ టైటిల్స్ లో? యాక్చువల్లీ చాలా కష్టమయ్యేది నాకు. అంటే వాట్ ఈస్ రైట్ ఆర్ లైక్ వాట్ ద ఆడియన్స్ వాంట్ అని 2 things ఉంటాయి. ఇప్పుడు ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్ వేర్ ఐ గాట్ స్టక్ ఇనిషియల్లీ బికాస్ ఐ హ్యావ్ నో మెంటర్ దేర్. అత్యవసర లైక్ ఎమర్జెన్సీ రూమ్ అని ఉంది. ఎమర్జెన్సీ రూమ్ అంటే మనం ఎమర్జెన్సీ రూమ్ అంటేనే మనకు అర్థమవుతుంది, కానీ ఎమర్జెన్సీ రూమ్ అంటే తెలుగులో ఏంటి, అత్యవసర చికిత్స గది. సో ఐ యూస్ టు గెట్ కన్ఫ్యూజ్డ్. ఇప్పుడు ఇక్కడ అత్యవసర చికిత్స గది తెలుగు ట్రాన్స్లేషన్ కరెక్ట్ కాబట్టి నేను అది రాయాలా, ఎమర్జెన్సీ రూమ్ రాయాలా, నాకు తెలీదు, చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పటికిప్పుడు నాకు అప్పటికి థాట్ లేదు నేను ఇది కెరియర్ చేసుకోవాలి లేకపోతే దీనికి జాబ్స్ ఉంటాయని నాకు తెలీదు. ఒక ప్లాట్ఫామ్ కనిపించింది, నేను వెళ్ళి అక్కడ రాయాలి. సో ఐఎమ్ లైక్ దిస్. సో అలా నేను ప్లాట్ఫామ్లోనే ఓన్గా నేర్చుకున్నాను. ఐ స్టార్టెడ్ టు థింక్ లైక్ అన్ ఆడియన్స్. ఇప్పుడు అది నేను టీచర్ని కాదు, అక్కడ అత్యవసర చికిత్స గది రాస్తే నాకు నచ్చట్లేదు, నాకే నచ్చట్లేదు యాజ్ అన్ ఆడియన్స్. సో ఐ థాట్ ఓకే ఎమర్జెన్సీ రూమ్ అనే రాద్దాం.
ఎవరిని అడిగితే అప్పుడు చూద్దాం, అడగడానికి ఎవరు లేరు. సో అలా ఒక ఆడియన్స్ లాగా నాకు ఎలా అయితే నచ్చుతుందో అలా నేను రాసుకోవడం మొదలు పెట్టాను. ఐ గాట్ దట్, ఎలా చెప్పాలి, ఆ ప్లాట్ఫామ్ నాకు అట్లా దొరికింది, నేను ప్రాక్టీస్ చేసుకోవడానికి, నేను నేర్చుకోవడానికి. అలా దెన్ I got the ability to train new subtitlers who came onto that platform. అంటే ఐ ఫీల్ లైక్ సబ్ టైటిలింగ్లో ట్రైన్ చేయడానికి ఏం ఉండదు, లైక్ ఇందులో ఒకళ్ళు నేర్పిస్తే నేర్చుకోవడానికి ఉండదని నాకు అనిపిస్తుంది. మన జడ్జ్మెంట్, ఆడియన్స్కి ఇది నచ్చుతుంది, లైక్ ఇలా రాస్తే ఈ సెట్ ఆఫ్ ఆడియన్స్ అర్థం చేసుకుంటారు, ఇలా రాస్తే ఒక సెట్ ఆఫ్. ఇప్పుడు మన ఒక షో చేస్తున్నామంటే ఇప్పుడు దీనికి ఓల్డ్ ఏజ్ వాళ్ళ, లేకపోతే మన మమ్మీ వాళ్ళ, లేకపోతే మనమా, లేకపోతే చిన్నపిల్లల. సో ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ ని బట్టి నేను రాయడం స్టార్ట్ చేశాను. అది అర్థం చేసుకోవాలని బిలీవ్ చేస్తాను నేను ఫస్ట్. మనం ఏ ఆడియన్స్ కి రాస్తున్నాము, వాళ్ళకి ఏ వర్డ్స్ కరెక్ట్ గా యూస్ చేస్తాం. సో అది నేను కూర్చొని నేనే ఫిగర్ అవుట్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు నేను 390కి వర్క్ చేసినప్పుడు నా ఆడియన్స్ ఎలా, అవుట్ ఆఫ్ ద స్టేట్, హూ ఆర్ ఆంటీస్, 100% ఇంట్లో కూర్చొని చూసేవాళ్ళు. సో వాళ్ళకి మనం అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ వర్డ్స్ యూస్ చేయకూడదు మనకు వచ్చినంత మాత్రాన. సింపుల్ డైలీ వాడు భాషలో మనం ఎలాంటి సింపుల్ ఇంగ్లీష్ యూస్ చేస్తామో ఐ యూస్ టు రైట్ లైక్ దట్ ఓన్లీ, అండ్ ఎవ్రీ టైమ్ ఇట్ యూస్ టు పాస్. సో అలా నేను ఫిగర్ అవుట్ చేసుకున్నాను. ఇప్పుడు తెలుగులో కూడా ఇప్పుడు మన ఈవెన్ రివర్స్, లైక్ ఇంగ్లీష్ టు తెలుగు అలాగో తెలుగు టు లైక్ 2 pairs ఉంటాయి కదా. సో తెలుగు రాసేటప్పుడు కూడా ఈవెన్ వెన్ ఐ వాజ్ రైటింగ్ ఫర్ డబ్బింగ్, ఇప్పుడు మన జెన్జీ ఆర్ లైక్ ఐఎమ్ జెన్జీ, సో మన డైలీ లైఫ్లో ఇంగ్లీష్ ఎంత ఎక్కువ పెనెట్రేట్ అయిపోయిందో అదే లెవెల్లో మనం ఇంగ్లీష్ యూస్ చేయాలి అని బిలీవ్ చేస్తాను నేను డబ్బింగ్. అప్పుడే ఆడియన్స్ చూసేటప్పుడు ఏంట్రా ఇది బుక్ తెలుగు నేర్చుకోవడానికి చూసినట్టు కాకుండా కనెక్ట్ అవ్వాలి అంటే ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతూ ఆ కొత్త వొకాబులరీ, ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చే పదాలన్నీ మనం వాడుతూ ఉంటే అప్పుడు ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది. అది నేను ఫస్ట్ నుంచి నేను నేర్చుకుంటూ వచ్చాను అనమాట. అండ్ కమర్షియల్ ఫస్ట్ బ్రేక్ డౌన్ ఇక్కడ మంచిగా జరిగింది ఏ ప్రాజెక్ట్ తో? ఎక్స్పోజర్ కానీ లేకపోతే కమర్షియల్ గా ఒక 10 మందికి తెలియడం కానీ? అది 1 dayలో జరిగింది కాదు. డెఫినెట్లీ ఇట్స్ నాట్, నేను అలా చెప్పలేను. మరి అందరికీ తెలియలేదు కానీ మై ఫస్ట్ బ్రేక్ త్రూ ఐ బిలీవ్ ఇట్ ఈస్ జీ స్టూడియోస్. డెఫినెట్లీ. అంటే ఇట్లా వచ్చి రాగానే, లైక్ నేను చెప్పాను కదా 1 year వాలంటీర్గా చేసినప్పుడు ఐ వాజ్ నాట్ ఆన్ ద కమర్షియల్ థింగ్. అది ఇట్లా వచ్చిన 7 monthsకి ఐ గాట్ ఫ్రమ్ జీ. సో 7 months అనేది చాలా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అని అనుకోవచ్చు. నేను అనుకుంటున్నాను. సో అంటే అక్కడ నుంచి 3 monthsకి నాకు థియేటర్ ప్రాజెక్ట్స్ వచ్చాయి. థియేటర్ ప్రాజెక్ట్స్ ఐ డిడ్ ఫర్ అ కంపెనీ. సో యా, అప్పుడు ఐ ఫస్ట్ డిడ్ దిస్ ఊర్వశివో రాక్షసివో, ఫస్ట్ రిలీజ్ అయింది అది. సో అప్పుడు మాకు వీడియో ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడంటే నేను వీడియో లేకుండా నేను చేయను, కానీ అప్పుడు ఓన్లీ డబ్బింగ్ ట్రాక్ ఇచ్చేవాళ్ళు, వీడియో ఇచ్చేవాళ్ళు కాదు. దానికే సబ్ టైటిల్స్ చేయమని చెప్పేవాళ్ళు. బట్ దట్ రిజల్టెడ్ ఇన్ లాట్ ఆఫ్ బ్యాడ్ ట్రాన్స్లేషన్. బట్ దట్ వాజ్ మై ఫస్ట్ హై అనమాట. లైక్ వావ్, అల్లు శిరీష్ మూవీ, లైక్ నేను స్టార్ట్ చేసి 7 months అవుతుంది, 8 months అవుతుంది, వావ్ అని చెప్పి ఐ టుక్ మై పేరెంట్స్ టు ద థియేటర్ అనమాట. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి వీరికి కూడా చేయడానికి. సో మచ్. కుడ్ యు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద, అంటే రైట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఒక ప్రాజెక్ట్ మీ దగ్గరికి ఎలా రావాలి, తర్వాత మీరు ఏం చేయాలి, ఎన్ని రోజులు టైం పడుతుంది, తర్వాత దాని పే ఆఫ్ ఎలా ఉంటుంది? ఓకే, అంటే ప్రాజెక్ట్ మా దగ్గరికి డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ప్రొడక్షన్ లో వస్తుంది. అంటే ఫస్ట్ ఎడిట్ టైం దగ్గర నుంచి ఇట్ కెన్ కమ్ టు అస్ అట్ ఎనీ స్టేజ్ అనమాట. లైక్ ఒక 2 hour మూవీ అంటే వీల్ టేక్ లైక్ 3 days. And we will get a video and we will give SRT file. That is my standard procedure అనమాట. Because I don't deal with any kind of ఇప్పుడు కొన్ని సబ్ టైటిల్స్ ఎలా ఉంటాయంటే వీడియో మీదే ఉంటాయి, కొన్ని మనం ఆఫ్ చేసి ఆన్ చేసుకునేలాగా ఉంటాయి. సో హార్డ్ సబ్స్, సాఫ్ట్ సబ్స్ అంటారు వాటిని. సో నేను హార్డ్ సబ్స్ డీల్ చేయను. సో నేను ఓన్లీ సాఫ్ట్ సబ్స్ డీల్ చేస్తాను అనమాట. లైక్ వాళ్ళు వీడియో మీద ప్రింట్ చేసుకోవాలంటే దట్స్ దేర్ హెడ్, నాట్ మైన్. సో మీరు జస్ట్ నాకు MP4 వీడియో ఇస్తే ఐ విల్ గివ్ యూ ద SRT ఫైల్ అనమాట. దిస్ స్పాటింగ్, టైం కోడింగ్, ఎవ్రీథింగ్ అండ్ ట్రాన్స్లేషన్ మొత్తం నేనే చేస్తాను.
ఎలా కన్వే ఎమోషన్ ఎలా కన్వే చేయడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఒక ఎమోషనల్ సీన్ ఉంది ఇన్ బిట్వీన్ మదర్ అండ్ సన్. సో మదర్ చనిపోతూ ఉంది, అక్కడ ఏదో తెలుగులోనే ఒక మంచి హెవీ డైలాగ్ ఉంది, దాన్ని ఇంగ్లీష్ లోని ఏ లెవెల్ వరకు దీన్ని ట్రాన్స్లేట్ చేస్తే సరిపోతుంది అంటే ఆ గేజ్ ఎలా సెట్ చేసుకుంటారు? అంటే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, తెలుగులో ఏం చెప్పారు ఇంగ్లీష్ లో అదే రాస్తాను నేను. దట్ ఈస్ బేస్. లేదు దాన్ని ఇప్పుడు మనకి ఈ సామెతలు ఇవన్నీ ఉంటాయి కదా, అవి ట్రాన్స్లేట్ చేసినప్పుడు అర్థం కాలేదు అంటే అప్పుడు ఇంగ్లీష్ ఆల్టర్నేటివ్ ప్లేస్ చేస్తాము, లేదంటే తెలుగే పెట్టేస్తాం. అర్థమవుతుంది అంటే లైక్ తెలుగులో ఉన్నది ఇంగ్లీష్ లో పెడతాం. లైక్ మై నేమ్ ఇస్ పద్మాలయ అనేది పెడతాం. లేదు అక్కడ తక్కువ రీడబిలిటీ అని ఉంటుంది కదా, ఇప్పుడు కొంతమంది కొన్నిసార్లు మనం సబ్టైటిల్స్ చదివే లోపలే వెళ్ళిపోతాయి కదా, సో అది ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఉంటాయి అనమాట. మనం కూర్చొని మాట్లాడుకుంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి మనకి డైలాగ్ తర్వాత గ్యాప్ ఉంది ఆర్ మ్యూజిక్ స్పేస్ ఉంది, వాళ్ళు బ్రీత్ తీసుకుంటున్నారో లేకపోతే మాంటేజ్ షార్ట్స్ ఉన్నాయి అంటే మనం కొంచెం ఎక్స్టెండ్ చేయొచ్చు సపరేట్లు. అప్పుడు మనం ఎక్స్ట్రా కాంటెక్స్ట్ అక్కడ రాయొచ్చు అనమాట. లైక్ అక్కడ ఉన్నదే రాయాలని కాకుండా ఎక్స్ట్రా రాయొచ్చు ఒక బ్రాకెట్ పెట్టి. సో రూల్స్ పెట్టుకుంటే ఉంటాయి, బట్ నేను ఐ వుడ్ లవ్ టు హ్యావ్ దట్ ఫ్రీ హ్యాండ్ ఇన్ సబ్ టైటిలింగ్. ఇప్పుడు ఒక డబల్ మీనింగ్ జోక్ చెప్పాడు అంటే వాడు జోక్ ఏం చెప్పాడో అది ఎందుకు డబల్ మీనింగ్ అనేది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటా ఆడియన్స్ కి, సో దట్ అది వాళ్ళు వింటే. అంటే అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇప్పుడు కొరియన్లో వికీలో సబ్ టైటిల్స్ ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు కొరియన్ కొన్ని వర్డ్స్ డబల్ మీనింగ్స్ ఎలా ఉంటాయి ఇంగ్లీష్ కొరియన్. ఇప్పుడు నీగా అంటే బూత్ ఇంగ్లీష్ లో, కొరియన్ లో యు అని అర్థం, నువ్వు అని అర్థం. అలా చాలా ఇన్స్టెన్సెస్ వచ్చినప్పుడు ఏంటంటే వికీలో నేను చూసాను వాళ్ళు బ్రాకెట్ పెట్టి దే యూస్ టు రైట్ ఎక్స్ట్రా కాంటెక్స్ట్ అనమాట. సో ఓకే దిస్ ఇస్ వాట్ ది ఆడియన్స్ వాంట్ టు నో ఎగ్జాక్ట్లీ వాట్ దే ఆర్ టాకింగ్. అది డబల్ మీనింగ్ అయితే అది ఎందుకు డబల్ మీనింగ్ అని ఆడియన్స్ తెలుసుకోవాలనుకుంటారు కదా, చెప్ప కదా ఐ థింక్ లైక్ అన్ ఆడియన్స్. సో అలాంటి ఇన్స్టెన్సెస్ వచ్చినప్పుడు ఆ ఎమోషన్ అయినా జోక్ అయినా ఏదైనా ఫస్ట్ వాళ్ళు చెప్పింది రాస్తాను. అంటే దాన్ని ఇంకా టైమింగ్ తక్కువ ఉంటే ట్రిమ్ చేస్తాను, తర్వాత ఎక్స్ట్రా స్పేస్ ఉంటే దాన్ని కూర్చొని ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. బట్ ఆడియన్స్ డిస్కనెక్ట్ అవ్వరు, దే విల్ గెట్ కనెక్టెడ్ మోర్. సబ్ టైటిల్స్ ఆర్ ద ఓన్లీ వే ఆడియన్స్ ఫీల్ మోర్ కనెక్టెడ్. ఒరిజినల్ వాయిస్ వింటూ ఉంటారు, ఒరిజినల్ ఫేసెస్ చూస్తుంటారు, తెలుగులో వాళ్ళకి ఎక్కుతా ఉంటుంది స్టోరీ. బట్ చాలా మంది తెలుగు ప్రిఫర్ చేయరు తెలుగు సబ్ టైటిల్స్ యాక్చువల్లీ, బికాజ్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఒక మీడియం యాక్చువల్లీ, టు బి ఫ్రాంక్. గ్రేట్. సో అంటే ఒక తెలుగు సబ్ టైటిల్స్ రాసినప్పటికీ మీకు వచ్చిన ఎక్స్పోజర్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ రాసిన వచ్చిన ఎక్స్పోజర్ ఏమైనా డిఫరెంట్ ఉందా? ఎస్. ఎలా ఉంటుంది అంటే టు ద పాయింట్, నేను ఇంగ్లీష్ రాయడం స్టార్ట్ చేసిన తర్వాత తెలుగు కంప్లీట్గా మర్చిపోవడం స్టార్ట్ చేశాను. తెలుగులో స్పీడ్ ఎక్కువ వచ్చేసింది నాకు, సారీ ఇంగ్లీష్లో స్పీడ్ ఎక్కువ వచ్చేసింది. అంటే 390 నేను ఫస్ట్ ఎపిసోడ్ 20-minute ఎపిసోడ్ రాయడానికి ఐ టుక్ 6 hours. 6 hours. I was struggling so much, but now I write it in 1 hour 45 minutes like that. ఆ స్పీడ్ ఓవర్ ద ఇయర్స్ వచ్చింది. తెలుగు టు ఇంగ్లీష్ అయినా అంతే, ఇంగ్లీష్ టు తెలుగు అయినా అంతే. లైక్ స్టార్టింగ్లో కష్టంగా ఉంటుంది, ఆ జడ్జ్మెంట్ అనేది కొత్తలో కష్టంగా ఉంటుంది, బట్ తర్వాత వచ్చేస్తుంది. సో దట్ ఆల్సో రిజల్ట్స్ ఇన్ స్పీడ్. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ప్రాజెక్ట్ ఇస్తే దే మే టేక్ మోర్ టైం, ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఫాస్ట్గా చేసిస్తారు. ఇట్స్ బికాస్ ఆఫ్ ద జడ్జ్మెంట్. సో ఈ సెల్ఫ్ మొత్తం అంటే ఇప్పుడు మీరు చెప్పినందుకు చూస్తుంటే మొత్తం సెల్ఫ్ లెర్నింగ్, మెంటర్ లేరు, ఎవరు లేరు, మీరే ఒక్క స్టెప్ మీరు నేర్చుకున్నారు. ఇది నేర్చుకోవడానికి ఎంత టైం పట్టింది ఈ 5 years ఎవ్రీడే ఈజ్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. బట్ మినిమం బేసిక్స్ మనకు తెలియాలి కదా, మినిమం బేసిక్స్ అనేవి కొన్ని ఉంటాయి కదా, అవన్నీ తెలుసుకోవడానికి ఎంత టైం పట్టింది? ఇంగ్లీష్ టు తెలుగు కదా ఫస్ట్ నేను నేర్చుకుంది, అది నాకు 1 year పట్టింది. నాకు కాన్ఫిడెన్స్ రావడానికి నాకు 1 year పట్టింది. వికీలోనే నాకు కాన్ఫిడెన్స్ వచ్చేంత వరకు నేను వికీలోనే ఉన్నాను. సో ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది, బట్ ఇంగ్లీష్ రావడానికి కొంచెం కష్టమైంది. బికాస్ అప్పటివరకు నేను ఇప్పుడు ఇంగ్లీష్ చేయాలనుకోలేదు, నాకు అసలు థాటే లేదు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ మై కాన్వర్సేషన్ ఈజ్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. అది ఏంటంటే ఇట్స్ బికాస్ మోస్ట్ ఆఫ్ మై క్లయింట్స్ వర్ నార్త్ ఇండియన్స్, ఇంగ్లీష్ చేసేదాన్ని కాబట్టి. సో ఇంగ్లీష్ నేను స్టార్ట్ చేసింది June of 2022. సో అక్కడి నుంచి నాకు కొంచెం పట్టు రావడానికి ఒక 3 months పైన పట్టింది. 3 months. లైక్ అప్పుడప్పుడు వీ యూస్ టు హ్యావ్ అ క్యూసీ పర్సన్ అనమాట జీలో.
వాళ్ళు ర్యాండమ్గా దే యూస్ టు పిక్ అన్ ఎపిసోడ్ అండ్ షీ యూస్ టు డూ క్యూసీ అండ్ సెండ్ మీ ఫీడ్బ్యాక్ అనమాట. సో అక్కడక్కడ నేను ఈజ్ వాజ్ దగ్గర లేకపోతే వారి దగ్గర ఐయామ్కి యామైకి ఎలా డిఫరెన్స్ ఉంటుందో సో షీ యూస్ టు గివ్ మీ ఫీడ్బ్యాక్ అండ్ దెన్ అప్పుడు నాకు తెలిసింది ఇవి నేను మిస్ అవుతున్నాను. దెన్ అప్పుడు నేనేం స్టార్ట్ చేశాను, ఐ స్టార్టెడ్ డూయింగ్ స్పెల్ చెక్. అప్పటి వరకు నాకు స్పెల్ చెక్ తెలీదు. ఐ స్టార్టెడ్ డూయింగ్ స్పెల్ చెక్ అండ్ అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ ఎక్స్పోర్టింగ్ ద టెక్స్ట్ ఫ్రమ్ ద సబ్ టైటిల్ సాఫ్ట్వేర్ ఇన్ టు అ డాక్యుమెంట్ అండ్ స్టార్టెడ్ డూయింగ్ గ్రామర్ చెక్. అది కూడా నేనే సెల్ఫ్గా నేర్చుకున్నాను అనమాట. లైక్ ఇప్పటికీ నేను ఫైల్ సబ్మిట్ చేసే ముందు స్పెల్ చెక్ అండ్ గ్రామర్ చెక్ పక్కా చేస్తాను. రాసేటప్పుడు మనం ఒక ఫ్లోలో రాసుకుంటూ వెళ్ళిపోతాం, అప్పుడు కరెక్ట్ అనే అనిపిస్తుంది. అక్కడ చూసేటప్పుడు కూడా కరెక్ట్ అనే అనిపిస్తుంది. డాక్యుమెంట్లో వేస్తే కానీ తెలియదు అందులో మిస్టేక్ ఉందని చెప్పి. నేను రాసేటప్పుడు టిల్ టుడే ఆ ఫ్లోలో ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు కూడా కొన్నిసార్లు వీ విల్ డెఫినెట్లీ గో రాంగ్. అది ఫ్లో వెళ్ళిపోతుంది అని అనుకుంటాము, బట్ టు మేక్ షూర్ దట్ పర్ఫెక్షన్ ఈస్ దేర్, దట్ యాక్యురసీ ఈస్ దేర్, ఐ డూ దాట్. సో ఇప్పుడు మీరు ఒక ప్రాజెక్ట్ రాసేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది అంటే ప్రాజెక్ట్ ఇప్పుడు ఒకటి రాసేసారు, ఏ టీమ్ అయితే మిమ్మల్ని అప్రోచ్ అయ్యారో ఆ తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఒక సినిమాకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమాకి రాశారు, ఉగ్రం లాంటి సినిమాకి మీరు రాశారు. సో ఉగ్రం సినిమాకి మీరు రాసేసారు, తర్వాత ఎవరికి మీరు సబ్మిట్ చేయాలి? అది సబ్మిట్ టు ద క్లయింట్. ఓకే, whoever the client is. ఇప్పుడు నేను ఇండివిజువల్ మూవీ మేకర్స్ తో చేస్తున్నాను కాబట్టి లైక్ ఐ గివ్ ఇట్ టు ద డైరెక్టర్. సో ద డైరెక్టర్ విల్ గివ్ టు ది ఎడిటర్. అండ్ ఇప్పుడు ఐ రీసెంట్లీ గాట్ టు నో, లైక్ లాస్ట్ మంత్ ఐ గాట్ టు నో దట్ డావిన్సీ అనేది ఉంటుందంట కదా, దాంట్లో దే యాడ్ దిస్ SRT ఫైల్ అండ్ దే డూ ద స్టైలింగ్, టెక్స్ట్ ఫాంట్ అంతా చేసుకొని దే విల్ ఎక్స్పోర్ట్ అని నాకు తెలిసింది. ఇప్పటి వరకు చెప్పాను కదా, ఐ డోంట్ డీల్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ హార్డ్ సబ్స్ ఆర్ లైక్ ప్రింటింగ్ ఆర్ ఎనీథింగ్. లైక్ అదే ఏమంటారు, I don't know what I don't know anything about video editing. బట్ మీరు రాసిన ఫిల్మోగ్రఫీ అంతా చూస్తుంటే ఫ్యాంటాస్టిక్ గా ఉంది. ఆల్మోస్ట్ తెలుగు లవర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ చూసేసిన సినిమాలు. బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ తెలుగు సినిమా ఏంటి మీకు సబ్ టైటిల్స్ రాసినప్పుడు? యాక్చువల్లీ నేను చెప్పాను కదా స్టార్టింగ్ లో వీ యూస్ టు డూ విత్ డబ్బింగ్ ట్రాక్ అని, దట్ ఈస్ ద ఛాలెంజింగ్ పార్ట్. రెస్ట్ ఆల్ ఏమో ఓవర్ ది ఇయర్స్ I think I forgot. But అంటే ఎక్కడైతే జడ్జ్మెంట్ డిఫికల్ట్గా ఉంటుందో ఆ ప్రాజెక్ట్ ఛాలెంజింగ్ ఉంటుంది. జడ్జ్మెంట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఎప్పుడు డిఫికల్ట్ ఉంటుంది, కామెడీ అప్పుడు డిఫికల్ట్ ఉంటుంది, లేకపోతే ఈ వీడియో లేనప్పుడు డిఫికల్ట్ ఉంటుంది. సో ఆఫ్టర్ అ పాయింట్ ఆఫ్ టైం నాకు అర్థమైంది ఐఎమ్ నాట్ ఏబుల్ టు గివ్ 100% బికాజ్ నాకు వీడియో కావాలి. వీడియో ఉంటేనే కదా కొన్నిసార్లు హ్యాండ్ జెస్చర్స్ అవి చేసినప్పుడు, ఇప్పుడు మనం ఇలా అంటే ఎస్ అని, కొన్ని కంట్రీస్లో అలా ఉండదు కదా, అలా చాలా రూల్స్ ఉంటాయి. సో మనం నాన్ తెలుగు ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని రాయాలి కాబట్టి ఐ థాట్ నేను వీడియో ఉంటేనే ఐ విల్ డూ దట్ ప్రాజెక్ట్ అని ఐ స్టాప్ దేర్ అనమాట. చిన్న సినిమా అయినా పర్లేదు నాకు వీడియో ఇవ్వండి, పెద్ద సినిమా అని చెప్పి నేను డబ్బింగ్ ట్రాక్లో బ్యాడ్ సబ్స్ ఇవ్వాలనుకోవట్లేదు అని చెప్పి ఆపేసాను అక్కడే. సో అప్పుడు ఎప్పుడు చదువుంది మొత్తం వీడియో కూడా అడుగుతున్నారు, సబ్ టైటిల్స్ రైటర్ అంటున్నప్పుడు ఎలా యాక్సెప్ట్ చేసేవా ఇవ్వడానికి మొత్తం సినిమా అంతా? మీకు ఆ సినిమా అంతా ఇస్తారు కానీ పెద్ద ప్రొడక్షన్, ఇప్పుడు ఊర్వశివ రాక్షసు, ఉగ్రం కానీ ఏమంటారు ఇట్లు మారేడుమల్లి ప్రజానికం కానీ ఇవేవి ఐ డిడ్ నాట్ డూ విత్ వీడియో. సో అవి బిగ్ ప్రొడక్షన్స్ కాబట్టి అంటే అది మరి ఎందుకు అలా చేసేవాళ్ళో నాకు తెలీదు. బట్ రైట్ నౌ ద సిచ్యువేషన్స్ హ్యావ్ చేంజ్డ్. అప్పుడు బయటికి ఫైల్ వీడియో ఇవ్వాలంటే చాలా భయపడేవాళ్ళు. బట్ నేనంటాను ఐ డోంట్ మేక్ అ కాంట్రాక్ట్. ఐ యూస్ టు టెల్ మై క్లయింట్ మీరు ఎందుకు కాంట్రాక్ట్ చేయొద్దు, ఐ ఆల్సో విల్ సైన్ అ కాంట్రాక్ట్ కదా, సో వీ కెన్ డూ బెటర్ వర్క్ అని చెప్పి, రాదర్ దాన్ జస్ట్ ఇచ్చి తీసుకోవడం అని. ఇప్పుడే మాకు తెలుస్తున్నారు లైవ్ లైట్ మీరు అప్పుడే కాంట్రాక్ట్ ఆడాలనుకుంటే సినిమా వాళ్ళు భయపడతారు. అంటే ఇప్పుడు పెద్ద ప్రొడక్ట్, ఇప్పుడు రీసెంట్లీ ఐ గాట్ అ కాల్ ఫర్ అనదర్ మూవీ, లైక్ దట్స్ అ హ్యూజ్ ప్రొడక్షన్. దే వాంటెడ్ మీ టు కమ్ టు దేర్ స్టూడియో అండ్ రైట్ బికాస్ they don't want to give out the film, it's a big film. So I'm like okay, this is much better. లేదో ఆడియో ట్రాక్ ఇస్తాం రాసి ఇవ్వండి అనే దానికంటే వచ్చి మీరు రాసి వెళ్ళండి అనేది ఇంకా బాగుంటుంది, వర్క్ ఆడియన్స్ కి ప్రాపర్ గా కన్వే అవుతుంది అని చెప్పి. సో వాట్ ఈస్ యువర్ కంఫర్టబుల్ స్పేస్ టు రైట్ సబ్ టైటిల్స్? అంటే ఏ మైండ్ స్టేట్ లో మీరు ఉండాలి, ఎలాంటి సరౌండింగ్స్ లో మీరు కూర్చోవాలి? ఫస్ట్ థింగ్ నేను చాలా ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతాను. అంటే ఇట్లా ఒక చీమ చిట్టుకు పైన
ఫోకస్ పోయింది నాకు. బట్ ఫోకస్ ఒకసారి ఉంటే నన్ను ఎవరు డిస్టర్బ్ చేయలేరు. ఆ స్టేట్ రావాలంటే డెడ్ లైన్ ఇంకొక 1 hourలో ఉండాలి, లేకపోతే ఆ రేంజ్ ఫోకస్ రాదు. సో ఫుల్గా ఐ హ్యావ్ టు స్లీప్ అండ్ ఐ రియలీ హేట్ టైమింగ్స్ అనమాట. నా ఇష్టం వచ్చినప్పుడు పడుకొని నా ఇష్టం వచ్చినప్పుడు లేచి రాస్తాను. మీకు ఇస్తాను, లైక్ డెడ్ లైన్కి అటు ఇటు 1 hour ఇస్తాను. బట్ ఫోన్ చేసి అప్డేట్ అడిగితే కొంచెం ఇస్తాను, ఐ విల్ గివ్, బట్ డోంట్ రష్ మీ. అంటే నేను ముందే చెప్తాను నాకు ఎక్స్ట్రా టైం కావాలి, ఇది 3 daysలో అవుతుంది కానీ నాకు 4 to 5 days కావాలని చెప్తా. I want that extra time so that I am not stressed on while working. So when I sleep peacefully, like a fresh mind to kuchoni I start anamata. Like first I'll watch the movie, then I'll do the time coding, and then I'll write, and then I'll go through it again and submit. లాస్ట్ మినిట్ డెడ్ లైన్ రాసిన సినిమాస్ ఏమైనా ఉన్నాయా? అబ్బో చాలా ఉన్నాయి. చాలా స్టార్టింగ్ లో చెప్పాను కదా ఆపరేషన్. సో స్టార్టింగ్ లో నాకు అసలు తెలిసేదే కాదు. ఐ యూస్ టు వర్క్ 16 hours a day, బట్ నాకు అసలు తెలిసేది కాదు. అది వచ్చింది, సినిమా వచ్చింది, చెయ్యాలి, సినిమా ఇట్ యూస్ టు బి లైక్ దట్. లైక్ అప్పుడు స్టార్టింగ్ లో పెద్ద మూవీస్ వచ్చేవి, డబ్బింగ్ ట్రాక్సే. బట్ డబ్బింగ్ ట్రాక్ అయినా సరే వావ్ ఐఎమ్ హియరింగ్ అసలు. అంటే నాకు ఇప్పుడు వికీలో కూడా ఏంటి అంటే, ఒక మూవీ ఆడియన్స్కి వెళ్ళే కంటే ముందు నేను చూస్తున్నాను. అంటే ఐఎమ్ గెటింగ్ దిస్ ప్రీమియం ప్రివిలేజ్ ఆఫ్ వాచింగ్ అ కంటెంట్ బిఫోర్ ది ఆడియన్స్. సో దట్ స్టిల్ గివ్స్ మీ కిక్. దట్ ఈస్ ద ఓన్లీ కిక్ ఐఎమ్ రన్నింగ్ ఆఫ్టర్, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సినిమా, ఇప్పుడు వరకు చాలా సినిమాలు రాస్తారు, వెబ్సైట్ రాస్తారు. ఒక సినిమా నేను థియేటర్లో చూడాలి అనుకుని చాలా వెయిట్ చేసిన సినిమా, మీరు రాసిన ప్రాజెక్ట్ అలా ఏమైనా ఉందా? అలా లేదు, బట్ రైట్ నౌ ఐఎమ్ మేనిఫెస్టింగ్ సమ్ మూవీస్ విచ్ ఐ వాంట్ టు వర్క్ ఆన్. అంటే అంతకుముందు ఐ యూస్ టు వర్క్ ఫ్రమ్ విజయవాడ. ఐ హ్యావ్ కమ్ టు హైదరాబాద్ లాస్ట్ ఇయర్. సో నాకు అంత ఎక్స్పోజర్ నిజంగా లేదు. I was only working and sending files and receiving money kind of thing. But after I come to Hyderabad, like Hyderabad వచ్చి కొన్ని రోజుల ముందు I worked on this 4 Tales అని చెప్పి ఈటీవీ కథ, like that's my debut with Kada Sudha. సో అప్పుడు I attended an event అనమాట, ప్రీమియర్కి వెళ్ళాను. సో అలా అక్కడి నుంచి ఓకే ఇఫ్ వీ గో టు మోర్ ఈవెంట్స్, లైక్ అప్పుడు నాకు అనిపించింది నేను ముందే వచ్చి ఉండాల్సింది హైదరాబాద్ అని చెప్పి. సో అలా మై ఎక్స్పోజర్ స్లోలీ స్టార్టెడ్ గ్రోయింగ్ అనమాట. అండ్ నేను వర్క్ చేసిన తర్వాత ఇఫ్ ఐ లైక్ ఎ ప్రాజెక్ట్ వెరీ మచ్, I wait for it, I anticipate for it, I hype the audience up for that cinema. But right now I have some movies in mind which I'm very anticipated about, and I'm very eager to work on them if I get a chance. అప్పుడు ఎలా ఉంటుంది ప్రాసెస్? ఇప్పుడు మీరు అనుకున్న మ్యానిఫెస్టేషన్ సినిమా మీ దగ్గరికి రావాలి అంటే మీరు అప్రోచ్ అవుతారా, లేకపోతే అప్రోచ్ అవ్వాలని కోరుకుంటారా? అలా సెకండ్ ఆప్షన్ అసలు జరగదు, మనమే అప్రోచ్ అవ్వాలి. ఇప్పుడు యూ డిస్కవర్డ్ మై ప్రొఫైల్ బికాస్ ఐ వాజ్ రిగరస్లీ పోస్టింగ్ ఆన్ మై ఇన్స్టాగ్రామ్. అసలు నేను చాలా ఘోరంగా స్పామ్ చేస్తున్నా నా ప్రాజెక్ట్స్, గుర్తించండి. సో పీపుల్కి తెలియదు. ఇప్పుడు సబ్ టైటిల్స్ కావాలంటే సబ్ టైటిలింగ్ అంటే ఏంటి, ఎవరైనా ఉన్నారా చేసే వాళ్ళు ఎవరని చెప్పి వాళ్ళ గ్రూప్స్లో పోస్ట్ చేసుకుంటే ఎక్కడెక్కడి నుంచో ఎలాగో వస్తాయి. యాక్చువల్లీ నాలాగే నన్ను మార్కెటింగ్ చేసుకునే వాళ్ళని నేను ఇంకా చూడలేదు. సో మనమే అప్రోచ్ అవ్వాలి. ఇప్పుడు కొంతమందికి ఎలా అంటే లాస్ట్ మూమెంట్ వరకు వాళ్ళకి అసలు సబ్ టైటిల్స్ మ్యాండేటరీ అని తెలియదు. ఇప్పుడు క్యాప్షన్స్ అండ్ ఏడిఆర్ మ్యాండేటరీ చేశారు, కానీ అంతకుముందు ఓన్లీ సబ్ టైటిల్స్ మ్యాండేటరీ. అది వాళ్ళకి లాస్ట్ మూమెంట్ వరకు గుర్తుకు రాదు. సెన్సార్ బోర్డ్ ముందు వెళ్ళేటప్పుడు అసలు ఎలాంటి రూల్స్ ఉంటాయి? సబ్ టైటిల్స్ అంటే ఇంపార్టెన్స్ ఉంది. I don't know much about censor, but I know about censor script and people who write censor script. I don't write. So censor lo whatever the vocal content, like మాట్లాడుతూ వాయిసెస్ ఏదైతే ఉంటుందో that everything will be there in the censor script. దానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ 100% ఉంటుంది. అండ్ షో వేస్తారంట, షో వేసేటప్పుడు ఇట్ విల్ బీ దేర్, లైక్ సబ్ టైటిల్స్ షుడ్ బీ దేర్. సో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఎందుకంటే సెన్సర్ ఇచ్చే వాళ్ళకి దే డోంట్ నో తెలుగు కాబట్టి, some people don't know Telugu in censor, so for them English translation is mandatory. Okay, great. అలాగే మీరు అంటే మీరు వర్క్ చేసిన ప్రాజెక్ట్స్లో కూడా
కొన్ని మీరు మెన్షన్ చేశారు ఓన్లీ 2 reels వర్క్ చేశాను, ఇట్స్ బికాస్ ఆఫ్ దట్ ఫస్ట్ హాఫ్ వర్క్ చేశాను, అలా కూడా వర్క్ చేస్తారా? అలా కూడా జరుగుతాయి? నేను అదే చెప్పాను కదా, దట్స్ వాట్ ఐ డిడ్ నాట్ లైక్ ఇనిషియల్లీ అని చెప్పి. అంటే ఇప్పుడు వాళ్ళు 3 days ముందు చెప్పారు, 3 days ముందు చెప్తే నెక్స్ట్ డే మార్నింగ్ కి సబ్మిట్ చేయాలంటే ఓవర్ నైట్ ఒక్క పర్సన్ ఆ మూవీ చేయలేరు. అప్పుడు వాళ్ళకి ఏ ఆప్షన్ ఉంటుంది? ఉన్న రీల్స్ అన్నింటినీ ఒకళ్ళొకరికి ఇచ్చేస్తారు. సో దే విల్ ఆల్ డెలివర్ ఇన్ 3 to 4 hours. దే విల్ క్లబ్ ఇట్ అండ్ సబ్మిట్ ఇట్. ఇప్పుడు ప్రతి ఒక్క రైటర్ కి ఒక స్టైల్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, మనం మన జడ్జ్మెంట్, మన ఆడియన్స్ గా ఎలా థింక్ చేస్తాము, అక్కడ ఆడియన్స్ ప్లేస్ లో ఉండి రాస్తామా, లేదంటే వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ కరెక్ట్ ట్రాన్స్లేషన్ అని బ్లైండ్ గా రాసేస్తామా? ఇవన్నీ బేస్ అయి ఉన్నప్పుడు ఏంటంటే అంతమంది ఎక్కువ రాసినప్పుడు చెత్తలా ఉంటుంది. బట్ ఐ వాంట్ ఆస్క్ ఎన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సబ్ టైటిల్స్ గురించి. ఇప్పుడు ఇదే సబ్ టైటిల్స్ తెలుగు ఆడియన్స్ అందరూ కొన్నిసార్లు మల్టీప్లెక్స్ వెళ్తాం, తెలుగు సినిమా కింద కూడా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఎందుకు అని కొంతమంది మాట్లాడుకుంటారు. మరొక మంది అంటూ ఉంటారు సింగిల్ స్క్రీన్ కి వెళ్తే ఈ సబ్ టైటిల్స్ ఎందుకు ఉండవు అన్నట్టు కొంతమంది మాట్లాడుతుంటారు. మీకు దీని మీద ఏమైనా కొంచెం అవేర్నెస్ ఉందా, ఎందుకు ఇలా ఇంత డిఫరెన్షియేషన్ ఉంది అనేది? మల్టీప్లెక్సెస్ లో మేము సబ్ టైటిల్స్ చూస్తున్నాము, సింగిల్ స్క్రీన్ దేనికి వెళ్ళినా, ఏ తెలుగు సినిమాకి వెళ్ళినా మాకు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కనబడవు. ఐ యామ్ అవేర్ ఆబ్వియస్లీ. అంటే నేను అది కమర్షియల్ ఆస్పెక్ట్ అనుకుంటా నేను. అంటే ఇప్పుడు వేరే స్టేట్ నుంచి వచ్చి ఉండేవాళ్ళు ఓకే మోస్ట్, అంటే ఎలా చెప్పాలి, అన్ఎడ్యుకేటెడ్ విల్ ప్రిఫర్ డబ్బింగ్ అండ్ ఎడ్యుకేటెడ్ విల్ ప్రిఫర్ సబ్ టైటిల్స్. అంటే దట్స్ మై పర్సెప్షన్. ఐ డోంట్ నో ఇఫ్ దిస్ బికమ్స్ అ కాంట్రవర్సీ ఆర్ సంథింగ్. అంటే భయ్ ఏం చదువుతాం రా సబ్ టైటిల్స్. ఇప్పుడు ఐ హావ్ సీన్ మై ఫ్రెండ్స్ సేయింగ్ దట్ సేమ్ థింగ్ హ్యాపెన్ కదా. ఇప్పుడు తెలుగు వాళ్ళు వెళ్తాం మల్టీప్లెక్స్ లో కూర్చుంటాం, మనకి ఎందుకు సబ్ టైటిల్స్, తెలుగు మనకు అర్థం అవుద్ది, మనం చూస్తాం. మనం తెలుగులో డబ్ అయితే చూద్దామని ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. పర్ఫెక్ట్. అంటే ఎడ్యుకేటెడ్ లో కూడా డబ్బింగ్ ప్రిఫర్ చేసే వాళ్ళు ఉంటారు. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఆన్ ఎనీబడీస్ బ్యాడ్ సైడ్. సో దట్స్ వన్ థింగ్. అండ్ ది సెకండ్ థింగ్ ఇస్, అలా స్టేట్ మారి చూసే వాళ్ళు మోస్ట్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మీద, జాబ్ పర్పస్ మీద వెళ్తారు. సో వాళ్ళు మోస్ట్లీ మల్టీప్లెక్స్ ప్రిఫర్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద రీజన్ మల్టీప్లెక్స్ లో సబ్స్ ఉంటాయి అని అనుకుంటున్నాను. ఇప్పుడు సినిమాకి రాస్తున్నారు, వెబ్ సిరీస్ రాస్తున్నారు, సీరియల్స్ రాస్తున్నారు, యూట్యూబ్స్ కూడా మీరు రాస్తున్నారు కదా. ఈ రాసే దాంట్లోని ఆ క్వాలిటీ ఆఫ్ రైటింగ్ లో కానీ లేకపోతే ఇందులో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఓకే, అది ఎలా ఉంటుందండి ఆ వేరియేషన్? అంటే దిస్ ఇస్ వాట్ ఐ బిలీవ్, వాట్ ఐ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్. ఇప్పుడు థియేటర్లో ఒక అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ వర్డ్ మనం యూజ్ చేస్తే వచ్చు అని అన్నా, లేకపోతే అది సీన్కి సెట్ అవుతుంది అని మనం అనుకున్నా, థియేటర్లో మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్కి అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ వచ్చు అని మనం అనుకోకూడదు. రైట్, మనం అనుకోకూడదు. మనకు బేస్ లైన్ ఆడియన్స్ ఇప్పుడు 50-40 ఇయర్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఏ బేస్ ఇంగ్లీష్ అయితే వస్తుందో సినిమాకి రాసేటప్పుడు ఎప్పుడు అదే దృష్టిలో పెట్టుకోవాలని బిలీవ్ చేస్తాను నేను. ఓకే, ఎందుకు అంటే if in case they want to learn English, theater is not the place to learn English. Right. Theater is the place where you have to enjoy the content. Right. So థియేటర్ కి రాసేటప్పుడు ఎప్పుడు ఆ బేస్ నుంచి మనం పెంచకూడదు వర్డ్స్. దట్స్ వన్ థింగ్. ఓటీటీలో మనం అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ ఎంతైనా పెట్టుకోవచ్చు రాసేటప్పుడు. ఇఫ్ ద డైరెక్టర్ వాంట్స్ ఆర్ ఇఫ్ ద కంటెంట్ ఈస్ డిమాండింగ్ దట్ ఇంగ్లీష్, దెన్ వీ కెన్ డూ ఇట్ ఫర్ ద ఓటీటీ. ఎందుకు? ఓటీటీలో వీ హ్యావ్ ద ఆప్షన్ ఆఫ్ స్టాపింగ్ ద మూవీ, going to Google and searching the meaning of the word. Theater lo we cannot do that. So theater ki OTT ki there will be a difference and there should be a difference in the subtitles. That's what I believe. ఇప్పుడు మేము ఒక సినిమా చూస్తున్నప్పుడు సబ్టైటిల్స్ ఆన్ చేసుకున్న తర్వాత కానీ I'll tell you one thing. ఇప్పుడు మీరు అలా ఆ ప్రీమియం ఫీల్ వచ్చే డిఫికల్ట్ ఇంగ్లీష్ వర్డ్స్ కూర్చొని చూడడానికి ప్రిఫర్ చేస్తారా, లేదంటే సింపుల్ గా ఉండేది అర్థమవుతుంది ప్రిఫర్ చేస్తారా? కొంచెం బాగా అర్థమవుతుంది కాబట్టి మనం కష్టపడము. అప్పుడు కంటెంట్ మీద ఫోకస్ ఉండాలి, సబ్ టైటిల్స్ మీద ఫోకస్ కాదు అని నేను బిలీవ్ చేస్తాను. దట్స్ వాట్ ఐ బిలీవ్. సేమ్ థింగ్ మీకు ఎప్పుడైనా హ్యాపెన్ అవుతుందా? ఇప్పుడు మేము సినిమా చూడాలి కానీ సబ్ టైటిల్స్ చూడకపోతే అక్కడ సీన్ మాకు అంతగా అర్థం కాదు, సబ్ టైటిల్స్ ని సీన్ ని రెండింటిని చూడడానికి కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది. అలా మీరు ఇప్పుడు రాస్తున్నారు కాబట్టి ఆడియన్స్ గా మా ఫీలింగ్ అదే. వాట్ అబౌట్ యూ ఫీల్ అనేది? అంటే నేను రాసి నాకు స్పీడ్ రీడింగ్ అలవాటు అయిపోయింది. చాలా స్పీడ్ గా చదివేసి
వాళ్ళ ఫేస్ చూడడమే కాదు వాళ్ళు ఏం బట్టలు వేసుకున్నారో కూడా చూస్తారు అనమాట. సో అది బికాస్ ఆఫ్ మీరు ఆడియన్స్ లో చూసుకున్నా కూడా చాలా మంది ఇయర్స్ గా సబ్ టైటిల్స్ చదవడం అలవాటు అయిన వాళ్ళకి అసలు అక్కడ సబ్ టైటిల్స్ వాళ్ళు చదువుతున్నారనే ఫీల్ కూడా వాళ్ళకు ఉండదు. షో చూస్తున్నారనే చెప్తారు కానీ మా సబ్ టైటిల్స్ చూస్తున్నాను రా అని ఎవరు అన్నారు. అది కొత్తగా. అండ్ ఇప్పుడు ద రీజన్ వై యూ ఫీల్ ఈస్ బికాస్ ఆఫ్ మోర్ సిపిఎస్ అనమాట, లైక్ టెక్నికల్ టర్మ్స్ ఆఫ్ సబ్ టైటిలింగ్. రీడింగ్ స్పీడ్ అంటారు కదా, ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క స్పీడ్లో చదువుతారు. సో మనం పారామీటర్ ఎలా సెట్ చేస్తాం? స్లోగా చదివే రీడర్ కోసం మనం టైమింగ్ సెట్ చేయాలి సబ్ టైటిలింగ్లో. అప్పుడు స్లోగా చదివేవాడు చదవగలుగుతాడు, స్పీడ్గా చదవగలిగేవాడు చదివేవాడు కంటెంట్ చూసుకుంటాడు. ఆ స్పీడ్ ప్రాపర్గా సెట్ చేయకపోవడం వల్లే చాలా మంది సబ్ టైటిల్స్ చదవడానికి ఇష్టపడరు. ఎందుకంటే అది చదువుతుంటే వెళ్ళిపోతుందని వాళ్ళు అనుకుంటారు, బికాస్ దే కెనాట్ రీడ్ ఫాస్టర్. అండ్ ఎట్ ద వెరీ సేమ్ టైం అందరూ ఒకే స్పీడ్ లో చదువుకుంటారని మనం అనుకోకూడదు రాసేటప్పుడు. ఓకే, ఇప్పుడు దాదా సైడ్ చూసుకుంటే ఇప్పుడు ఎలా అయితే కొంతమంది స్పీడ్ గా చదవగలరు, కొంతమంది స్పీడ్ గా చదవలేరు. అండ్ అలాగే కొంతమంది సినిమా చూస్తున్నప్పుడు సీన్ చూసినప్పుడు ప్రీ డైలాగ్ ముందు కొన్నిసార్లు సబ్ టైటిల్స్ వస్తుంటే పోస్ట్ డైలాగ్ ముందు సబ్ టైటిల్స్ వస్తాయి. అది ఎవరి చేతిలో ఉంటుంది? సబ్ టైటిల్ రైటర్ చేతిలో ఉంటుందా లేకపోతే ద క్లయింట్ చేతిలో ఉంటుందా? అంటే చెప్పాను కదా, ఇప్పుడు ఒకళ్ళే పని చేశారు అనుకోండి అంతా బాగుంటుంది, ఎక్కువ మంది వర్క్ చేస్తే బాగోదు. ఇప్పుడు టైం కోడింగ్ ఒకళ్ళు చేసి ట్రాన్స్లేషన్ ఒకళ్ళు డాక్యుమెంట్ లో ఇచ్చి ఇంకొకళ్ళు సింక్ చేశారు అనుకోండి, ఈ సింక్ చేసి అతను ప్రాపర్ గా చేయకపోతే పోతుంది, డెఫినెట్లీ పోతుంది. ఈ సింక్ ఫైనల్ ఎవరైతే అవుట్ ఇస్తున్నారో వాళ్ళు టైమింగ్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం నేనే చేస్తున్నాను అనుకోండి, నేను ముందే టైమింగ్ సెట్ చేసుకొని చేస్తాను, అక్కడ టెక్స్ట్ ఎక్కువ వస్తుంది, వాళ్ళు ఎక్కువ స్పీడ్గా లెంతీ డైలాగ్ మాట్లాడుతున్నారు అనుకోండి, నేను అప్పుడు ఆ సెగ్మెంట్ని ఎక్స్టెండ్ చేస్తాను. బట్ సబ్ టైటిల్ ఎప్పుడైనా డైలాగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు స్టార్ట్ అవ్వాలి, ఇప్పుడు ముందు స్టార్ట్ అవ్వకూడదు. అంటే కొంచెం ఒక 1/2 millisecond ముందు స్టార్ట్ అవ్వచ్చు, దట్స్ బేసిక్ ప్రాక్టీస్. ఎండింగ్ అనేది ఇప్పుడు కొన్ని ఓటీటీలో స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి, డైలాగ్ ఎండ్ అయిన 2 frames తర్వాత పక్కా ఎండ్ అవ్వాలి అని. బట్ థియేటర్కి ఆ రూల్స్ ఉండవు. రూల్స్ ఉండవు అంటే నేను ప్రాక్టీస్ చేయను. నేను చెప్తాను ఆడియన్స్ ఇక్కడ లెంతీ డైలాగ్ ఉంది, మనం ఇది ఎక్స్టెండ్ చేద్దాం, నథింగ్ విల్ హ్యాపెన్ ఇఫ్ వి ఎక్స్టెండ్. ఆ సబ్ టైటిల్ కొంచెం అక్కడ ఎక్కువసేపు ఉంటుంది అంటే చెప్పాను కదా, తక్కువ రీడింగ్ స్పీడ్ ఉన్న పర్సన్ చదవగలిగే స్పీడ్లో మనం సెట్ చేసినప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేసినా ఏం కాదు. స్పేస్ ఉన్నంత వరకు మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, 1.5 seconds వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో దట్ స్లోగా చదివే వాళ్ళైనా ఫాస్ట్గా చదివే వాళ్ళైనా చదువుతారు, వాళ్ళకి కాంటెక్స్ట్ క్లారిటీగా అర్థం అవుతుంది. ఆర్ చెప్పాను కదా, డబల్ మీనింగ్ జోక్ అయినా ఆర్ ట్రెడిషన్స్ అయినా, ఇప్పుడు ఎలా చెప్పాలి, అదే వాట్ ఎవర్ ఇట్ డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ బట్టి అది ఇంకా డీపర్ లెవెల్ డిస్కషన్ అవుతుంది. So you successfully completed 5 years. We are so more happy. than 5 years. Great, yeah. more than 5 years. Yeah. But next 5 years లోని సబ్ టైటిల్స్ నిజంగా అంత ఇంపార్టెన్స్ ఉంటుంది ఒక ఎంటర్టైన్మెంట్ అనే ఫీల్డ్ లోని, ఎందుకంటే ఎవ్రీవన్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు ద ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఎవ్రీవన్ ఈజీలీ అండర్స్టాండ్ చేస్తున్నారు. ఇప్పుడు సబ్ టైటిల్స్ చూడకపోయినా ఎమోషన్ అర్థం చేసుకుంటున్నారు కదా. సో వాట్స్ యువర్ టేక్ ఆన్ దట్? ఐ డోంట్ అగ్రీ టు దట్. అంటే ఇప్పుడు సబ్ టైటిల్కి ఉన్న డిమాండ్ ఇంకా చాలా పెరిగిపోతుంది. ఓకే, ఎందుకంటే రీల్స్ లో కూడా సబ్ టైటిల్స్ ఉన్న వాటికి, అంటే ఇప్పుడు అందరూ ఏంటంటే వితౌట్ సౌండ్ ఆర్ అందరి మధ్యలో చూడడం వల్ల వాళ్ళకి సౌండ్ ఒకవేళ యాక్సెస్ లేకపోయినా సబ్ టైటిల్స్ ఉంటే వాళ్ళు కంటెంట్ ని కన్జ్యూమ్ చేస్తున్నారు. సో ఆడియో ఉన్నా లేకపోయినా సబ్ టైటిల్స్ ఈజ్ ద థింగ్ దట్ ఈస్ క్యాచింగ్ ది ఆడియన్స్ లేట్లీ ఇన్ షార్ట్ ఫార్మ్ ఆఫ్ కంటెంట్లో. అండ్ ఈ సిబిఎఫ్సి ప్రొసీజర్స్కి సబ్ టైటిలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దెర్ ఈస్ నో వే సబ్ టైటిల్స్ విల్ బికమ్ ఒబ్సిలీట్ అనమాట. సో దట్స్ వన్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, సబ్ టైటిల్స్ అక్కడ ఉండేది ఇంగ్లీష్ అర్థం కాకుండా ఉండడానికి కాదు, ఇంగ్లీష్ వినిపించని చోట మనం చదువుకోవడానికి. అంటే ఇప్పుడు ఒక మూవీ ఉంది అంటే ఆ మూవీలో అందరూ ఒకే టైప్ ఆఫ్ యాక్సెంట్ మాట్లాడరు, కొంతమంది స్పీడ్గా మాట్లాడతారు. ఇప్పుడు ఆఫ్రికన్ ఇంగ్లీష్ ఒకలా ఉంటుంది, అమెరికన్ ఇంగ్లీష్ ఒకలా ఉంటుంది, బ్రిటిష్ ఇంగ్లీష్ ఒకలా ఉంటుంది, స్కాటిష్ ఇంగ్లీష్ అస్సలు అర్థమే కాదు. సో ఎస్, అందరికీ ఇప్పుడు ఇంగ్లీష్ ఎక్స్పోజర్ వచ్చింది, ఎవ్రీవన్ ఈజ్ స్పీకింగ్ ఇంగ్లీష్, ఎవ్రీవన్ ఈజ్ వెల్ వర్స్డ్ విత్ ఇంగ్లీష్, దట్స్ నాట్ ద థింగ్.
ఎవ్రీ టైమ్ యూ విల్ నాట్ హ్యావ్ యాక్సెస్ టు ఇయర్ ఫోన్స్ ఆర్ ఎవ్రీ టైమ్ యూ ఆర్ నాట్ కన్స్యూమింగ్. ఇప్పుడు కొన్నిసార్లు ఇంట్లో మమ్మీ వంట చేస్తూ తిడుతూ ఉంటుంది, యూ కెనాట్ పుట్ ద సౌండ్ ఆన్ టీవీ. అలాంటి టైంలో సబ్ టైటిల్స్ ఆర్ ద వన్స్ విచ్ యాక్చువల్లీ help you continue with the show. So subtitles are very, very important and the demand will only grow. Yeah, definitely. సూపర్. సో ఇప్పుడు ఎలాగ సబ్ టైటిల్స్ మంచి డిమాండ్ ఉంది, ఈ ప్రొఫెషన్ ఇంకా బాగా ఎక్స్ప్లోర్ అవ్వబోతుందని అంటున్నారు కాబట్టి సమ్మన్ వాంట్స్ టు ఎక్స్ప్లోర్ దిస్ ప్రొఫెషన్, కెరీర్ పాత్ ఎలా ఉంటుంది? ఏమైనా కోర్సులు చేయాలా, లేకపోతే ఏమైనా ట్రైన్ చేయాలా, ఎవరికైనా వర్క్ చేయాలా ఇండస్ట్రీలోని? హౌ దీస్ థింగ్స్ విల్ వర్క్ అని అనేది కోచింగ్ చెప్పాను కదా, ఇట్స్ ఆల్ సెల్ఫ్ లెర్నింగ్ ఎవ్రీథింగ్. కోర్సెస్ అయితే నాకు ఇప్పటివరకు ఎప్పుడు కనిపించలేదు. బట్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ యూ కెన్ డెఫినెట్లీ లెర్న్ విత్ కంపెనీస్. లైక్ అందులో ఉన్న వాళ్ళని యూ కెన్ అప్రోచ్ ఆర్ లైక్ యూ కెన్ ఆస్క్ దెమ్ యూ వాంట్ టు లెర్న్ యాజ్ అన్ ఇంటర్న్ ఆర్ యూ వాంట్ టు జాయిన్. లైక్ లేదు ఇదే చేస్తాను అంటే లైక్ ఇఫ్ టు మేక్ అ కెరియర్ పాత్ అవుట్ ఆఫ్ ఇట్ దెర్ ఆర్ సో మెనీ వేస్. లైక్ ఇప్పుడు చెప్పాను కదా, దెర్ ఆర్ సో మెనీ కంపెనీస్ దట్ డీల్ విత్ సబ్ టైటిలింగ్. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి యూ కెన్ టేక్ టెస్ట్ వాళ్ళ దగ్గర నుంచి. లైక్ ఐ గివ్ యూ టెస్ట్, లైక్ నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఆర్ యూ కెన్ గో ఆన్ లింక్డ్ఇన్ ప్రొఫెషనల్స్ అండ్ ఆస్క్ దెమ్, లైక్ నేను ఒక వీడియోకి నేను చేసిస్తాను, గివ్ మీ ద రివ్యూ, హెల్ప్ మీ ఇంప్రూవ్ అని చెప్పి యూ కెన్ డూ దాట్. బట్ బేసిక్ స్కిల్స్ క్రైటీరియా ఏముండాలి ఇఫ్ సమ్మన్ వాంట్స్ టు బికమ్ ఎ సబ్ టైటిల్ రైటర్? Translation. They need to know translation. They need to be well versed with English and Telugu. Like ఏదైనా 2 languages వచ్చి ఉండాలి సబ్ టైటిలింగ్ చేయాలంటే. అది ఎనీ లాంగ్వేజ్, ఇంగ్లీష్, తమిళ్ ఆర్ లైక్ ఇంగ్లీష్ కన్నడ ఆర్ ఇంగ్లీష్ ఈజ్ బేస్ ఫస్ట్ థింగ్. ఇంగ్లీష్ అండ్ తెలుగు 2 languages ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అండ్ రెస్ట్ ఆల్ ఇస్ జడ్జ్మెంట్ యూ హ్యావ్ టు లెర్న్. అంటే ప్రతి సబ్ టైటిల్ ఇట్ ఈస్ డిఫరెంట్. అండ్ చెప్పాను కదా, వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ద ఆడియన్స్ వాంట్ టు అని చెప్పి. సో అది ఆ అప్రోచ్, ఆ జడ్జ్మెంట్ ఎప్పుడైతే యు ఆర్ పర్ఫెక్ట్ ఇన్ దట్, దెన్ యూ కెన్ బికమ్ వన్ డెఫినెట్లీ. అది వచ్చేంత వరకు యూ హ్యావ్ టు డూ సెల్ఫ్ ప్రాక్టీస్ అని నేను చెప్తాను. ర్యాండమ్ యూట్యూబ్ వీడియో డౌన్లోడ్ చేసుకొని డౌన్లోడ్ దట్ సాఫ్ట్వేర్, క్లబ్ బోత్ అండ్ ప్లే ఆన్ ద సాఫ్ట్వేర్. Like everything is on YouTube. Everything is on YouTube. You can check like ఒక సెగ్మెంట్ ఎలా క్రియేట్ చేయాలి అన్న దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ ఎలా చేయాలి, ఫార్మాట్ ఎలా మార్చాలి, ఏమంటారు ఫార్మాటింగ్ ఎలా చేయాలి, స్టైలింగ్ ఎలా చేయాలి, మొత్తం యూట్యూబ్లోనే ఉంది. లైక్ దెర్ ఆర్ సెవరల్ ఎస్ఆర్టీ మేకింగ్ సాఫ్ట్వేర్, సబ్ టైటిలింగ్ సాఫ్ట్వేర్స్ యూ కెన్ చెక్. లైక్ ఆ ప్రాక్టీస్ వచ్చేంత వరకు, లేదంటే అలా బ్లైండ్గా ఏమీ తెలియకుండా ఒక కంపెనీని అప్రోచ్ అయ్యే బదులు కూర్చొని డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ చేసుకొని షార్ట్ కట్ సెట్ చేసుకొని అందులో కొంచెం టెక్నికల్ పార్ట్లో స్పీడ్గా అయ్యేంత వరకు, సెగ్మెంటింగ్లో అన్న స్పీడ్గా అయ్యేంత వరకు చేసుకొని ట్రాన్స్లేషన్ కోసం మీరు నేర్చుకోవడానికి అప్రోచ్ అవ్వచ్చు. సో ఫస్ట్ అయితే గెట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ వర్క్ అని చెప్తాను నేను. అదొక ఫన్ లాగా తీసుకుంటే ఇట్ విల్ బి గ్రేట్. బట్ దెర్ ఆర్ ఫ్యూ ఇంటెలెక్చువల్స్ ఉంటారు, జస్ట్ గూగుల్ వాడుకొని ట్రాన్స్లేషన్ చేస్తూ అలా కూడా సర్వే అవ్వచ్చా సబ్ టైటిల్ రైటింగ్ అనే జర్నీ? ఎక్కువ రోజులు స్టార్టింగ్ లో ఫూల్ చేయొచ్చు, లేకపోతే మనీ కోసం వర్క్ చేసే వాళ్ళని ఫూల్ చేయొచ్చు, కానీ లాంగ్ టర్మ్ లో కుదరదు. దెర్ ఆర్ పీపుల్ హూ డూ దట్. బట్ అంటే నువ్వు అంటే ఇప్పుడు ఏఐ పెరిగే కొద్దీ కూడా హ్యూమన్ వర్క్కి వాల్యూ ఎలా పెరుగుతుందో ఇది కూడా అంతే. ఇప్పుడు నువ్వు ఏఐని బేస్ చేసుకుని కూడా చెయ్యొచ్చు, హెల్ప్ తీసుకోవచ్చు. బట్ ఏఐ మీద కంప్లీట్గా డిపెండ్ అయ్యి ఆ జడ్జ్మెంట్ నీకు తెలియకుండా నువ్వు ప్రూఫ్ రీడ్ చేయకుండా వర్క్ సబ్మిట్ చేస్తే నీకు ఇంకొకసారి వర్క్ రాదు. ఇట్ విల్ సమ్వేర్ ఫెయిల్ కదా. ఏఐ ఈజ్ నాట్ 100% యాక్యురేట్. ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్లో డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఉన్నాయి, ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా. అండ్ హ్యాపీలీ ఈరోజు సబ్ టైటిల్ రైటర్ అనే ప్రొఫెషన్ నేను కూడా చాలా హ్యాపీ. బట్ వాట్ ఈస్ ద పే స్కేల్? ఒక ఫ్రెషర్కి ఎంతవరకు ఉండొచ్చు, ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్కి ఎంతవరకు ఉండొచ్చు? అలా ఏం ఉండదు. ఎవరికైనా దే పే ద సేమ్ ఫర్ ద వర్క్. ఓకే. బట్ క్వాలిటీని బట్టి ఇట్స్ నాట్ దేర్. ఇప్పటివరకు నేను అలా అబ్జర్వ్ చేయలేదు. క్వాలిటీని బట్టి పే ఉండదు. సినిమా డ్యూరేషన్ని బట్టి, సినిమా స్కేల్ని బట్టి, డీల్ చేసే కంపెనీని బట్టి, ఇప్పుడు నేను కోడ్ చేసే దాన్ని బట్టి, ఇప్పుడు వాళ్ళకు 2-3 పీపుల్ కోడ్ చేసి ఎక్స్పీరియన్స్ని బట్టి ఇట్ ఈస్ దేర్. బట్ ఎక్స్పీరియన్స్ని బట్టే క్వాలిటీ పెరుగుతుంది కదా. బట్ నేను స్టార్టింగ్లో చూసింది అయితే ఇప్పుడు మిడిల్ మ్యాన్ కంపెనీస్ ఎక్కువ ఉన్నాయి అంటే యూ గెట్ పేడ్ లెస్.
ఇఫ్ ఇట్ ఇస్ డైరెక్ట్ క్లయింట్ యూ గెట్ పేడ్ మోర్. వర్క్ ఒకటే, Okay. క్వాలిటీ కూడా ఒకటే, ఎక్స్పీరియన్స్ అని చెప్తా. బట్ మేబీ ఒక కొత్త బిగినర్ కూడా క్వాలిటీ మంచిగా రాస్తుండొచ్చు. బట్ మీరు నెంబర్ చెప్పట్లేదు. చాలా తెలుగుగా చెప్తున్నారు సబ్ టైటిల్ రైటర్ కూడా. ఎలా ఉండొచ్చు అంటే ఒక ఫ్రెషర్ కి thousands లో ఉంటుందా? అందరికి thousands లోనే, ఓకే, నాకు thousands లోనే. 1000 లో డిఫరెన్స్ ఉంటుంది కదా, 10, 20, 30 ఎలా ఉంటుంది ఒక ఫ్రెషర్ కి ఎంత వరకు ఉండొచ్చు? So I'll tell you, subtitling is based on per minute rate. ఓకే, Per minute translation will start from around 30 to 40 rupees per minute, ఓకే, starting going till 500, 600 also. అంటే it depends on the client, it depends on the project, it depends on your experience also. అంటే కొంతమంది నేను ఇంత ఇస్తేనే చేస్తానని ఉంటారు కదా, సో దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో ద బేస్ స్టార్ట్స్ ఫ్రమ్ 30 to 40 rupees per minute. ఇనిషియల్ గా నేను చేసింది, ఇట్ విల్ గో హైయర్ అండ్ హైయర్ అండ్ హైయర్. సో డ్యూరేషన్ ఎక్కువ ఉంటే ఆ పర్టికులర్ దానికి ఎక్కువ అమౌంట్ ఉంటుంది. ఇది మాకు కావాల్సిన. బట్ ఎనీవేస్ సబ్ టైటిల్స్ తో అబ్సెషన్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఇంత మ్యాడ్నెస్ లో దాన్ని లవ్ చేస్తూ వర్క్ ఎంజాయ్ చేస్తారు. బట్ వాట్ అబౌట్ ద ఫైనాన్షియల్ సిచువేషన్స్, హౌ యు హ్యాండిల్ ఇట్? I am quite stable. I am quite stable, but yeah, you don't get. Ante right now I am very strict about payments. Great. Because I am there. అంతకు ముందు వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోవడం, ఫాలో అప్ చేయడం. There were instances where I did not get paid after doing work. So there were there, but right now I am like, మీ రిలీజ్ కి ముందే you have to clear all my payments. 50% advance ఇస్తేనే you will I will start the work అన్నట్టు. So I am like that right now. But initial గా I used to work with companies కాబట్టి సో అవి మంత్లీ ఆర్ బై వీక్లీ పేమెంట్స్ చేస్తారు. అప్పుడు కొంచెం ట్రస్ట్ ఉంటుంది కంపెనీ. బట్ ఇప్పుడు ఇండివిజువల్ ఫిల్మ్ మేకర్స్తో నేను ఇలా అయ్యాను కదా, సో ఐ లర్న్ మై లెసన్స్ అనమాట. సో రైట్ నో ఐఎమ్ లైక్ రిలీజ్కి ముందు ఐ వాంట్ ద పేమెంట్ టు ఎన్నిసార్లైనా వెళ్ళుకోవాలి. యూ నీడ్ టు క్లియర్ మై పేమెంట్ బికాస్ I still feel there are some people who take subtitles for granted. Like, so I'm a little scared they will ditch me again. Yeah. ఎవరైనా గుడ్ ఫ్రెండ్స్ ఉన్నారా తెలుగు ఇండస్ట్రీలో ఈ జర్నీలో 5.5 years జర్నీలోని? someone become a good friend, just from client to good friend? It's always companies, అంటే కంపెనీస్లో నేను వర్క్ చేసే మేనేజర్స్ ఫ్రెండ్స్ అయ్యారు అట్లా. And filmmakers though I regularly keep in touch with them. Filmmakers, yes. Okay. Yeah. Like, there are few directors I have met and all. Like outside work. Great. Super. Some actors also I have friends. Yeah. Like, adi slowly it will start. Like, చెప్పాను కదా, I have only come to Hyderabad last year. So, అప్పుడంతా they used to be on the phone only. But right now we do meet. And we sit for like pre-production stage lo, scripts level lo involve avadam and all. I thought subtitle writer కాకుండా మిగతా ప్రొఫెషన్స్ కూడా బాగా ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉన్నారు. Yeah. I have acted also. చెప్పండి. That was crazy, but it is too demanding అనిపించింది. అంటే నాకు ఎలా అలవాటు అయిపోయింది నా రూమ్లో నేను కూర్చొని నా సిస్టంలో రిలాక్స్గా వర్క్ చేయడం. బట్ వెన్ యూ గో ఆన్ సెట్ టు యాక్ట్ ఇట్స్ డిఫరెంట్. దెర్ ఆర్ సో మెనీ పీపుల్. సో ఐ డూ ట్రాన్స్క్రిప్షన్, ఐ డూ ట్రాన్స్లేషన్, ఐ డూ సబ్ టైటిలింగ్, యాడ్స్. అంటే ఈ ఆడియో విజువల్ ట్రాన్స్లేషన్ అంబ్రెల్లాలోకి వచ్చే ప్రతి ఒక్కటి చేశాను నేను. ఎడ్యుకేషన్ కంటెంట్ నుంచి ఎంటర్టైన్మెంట్ కంటెంట్ వరకు ఇన్ఫోటైన్మెంట్ మొత్తం చేశాను. బట్ మీరు యూట్యూబ్ లో కూడా కొంతమంది క్రియేటర్స్ తో వర్క్ చేస్తారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యూట్యూబ్ అది ఎలా వర్క్ అవుతుంది? ఇప్పుడు మేమంతా అనుకున్న ఆటో క్యాప్షన్స్ ఆన్ చేస్తే ఆటోమేటిక్ గా మాకు వచ్చేస్తాయేమో మేము అనుకుంటున్నాం. యాక్యురసీ ఉండదు కదా. రైట్. ఇప్పుడు మీరు ఒక స్పీడ్ లో మాట్లాడుతున్నారు, నేను ఒక స్పీడ్ లో మాట్లాడుతున్నాను. రైట్ నో ద టెక్నాలజీ ఈజ్ నాట్ గివింగ్ దట్ మచ్ యాక్యురసీ తెలుగు ట్రాన్స్క్రిప్ట్ లో. సో ఆ ఇన్యాక్యురేట్ తెలుగు ట్రాన్స్క్రిప్ట్ ని మనం ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసి చూస్తున్నాం. దెర్ ఈస్ నో పర్ఫెక్షన్, దెర్ ఈస్ నో యాక్యురసీ. సో హ్యూమన్ ఖచ్చితంగా ఉండాలి. లాస్ట్ ఓకే ఇది
అప్రూవ్డ్ అని చెప్పడానికైనా వీ నీడ్ అ హ్యూమన్. వీ కెనాట్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ AI ఆర్ మెషిన్ ఆర్ ఎనీథింగ్. సో క్రియేటర్స్ కూడా ఐ హ్యావ్ అప్రోచ్ దెమ్. I mean, you mean Raw Talks, right? No. Yeah. Raw Talks, I approached them. Right. Yeah. Great. That's a breakthrough. I am thrilled to work with him. Great. Yeah. Super. But ఒక అలాగే యూట్యూబ్ లో కాంటెంట్ సింగిల్ బ్లాగర్స్ తో కూడా మీరు వర్క్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ సో మొత్తం అంతా హోల్ నాన్ స్టాప్ గా మాట్లాడుతుంటారు కదా. I charge more for that. Okay. Podcast we charge more. యాక్షన్ మూవీస్కి ఐ చార్జ్ లెస్. డైలాగ్స్ ఎక్కువ ఉండవు కదా, సో నేను చార్జ్ చేసి నాకు ఎందుకు అనిపించింది. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇప్పుడు కంపెనీస్ ఏంటంటే ఏ ఫిలింకైనా దే చార్జ్ ద సేమ్, బట్ ఐఎమ్ నాట్ లైక్ దట్. ఐ చార్జ్ డిఫరెంట్లీ. డివోషనల్ కంటెంట్ ఆర్ కామెడీ వర్క్ ఎక్కువ అవుతుంది అన్నప్పుడు ఐ చార్జ్ మోర్, బట్ ఫర్ యాక్షన్ మూవీస్ అండ్ ఆల్ ఐ డోంట్ చార్జ్ మోర్. ఫర్ పాడ్కాస్ట్ ఐ డెఫినెట్లీ చార్జ్. టైం ఎక్కువ పడుతుంది, వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు, అండ్ మాట్లాడేటప్పుడు ఇప్పుడు లైక్ ఇలా బ్రేక్స్ వస్తూ ఉంటాయి. స్క్రిప్టెడ్ షోస్ చేసినంత ఈజీ కాదు నాట్ అన్స్క్రిప్టెడ్ షోస్ చేయడం. సో పాడ్కాస్ట్ డెఫినెట్లీ ఐ చార్జ్ మోర్. అండ్ ఫైనల్లీ ఇప్పుడు పద్మాలయ గారు మ్యామ్ చేసిన వర్క్స్ మేము తెలుసుకోవాలని అంటే మీరు మెన్షన్ చేసే కొన్ని ఫిల్మ్స్, కొన్ని వెబ్ సిరీస్ ఏముంటాయి? ఇప్పుడు మీరు మీ ఫిల్మ్ మీ ప్రొఫైల్లో మొత్తాన్ని మెన్షన్ చేశారు, బట్ ఎవరైనా ఒక కొత్త పర్సన్కి వెళ్ళి నేను సబ్ టైటిల్ రైటర్ని, ఈ సినిమాని నేను చేశాను అని వాళ్ళు వెంటనే ఐడెంటిఫై చేయాలంటే మీరు మెన్షన్ చేసే సినిమాస్ ఏముంటాయి? That would be Nilavai. Nilavai, I love that project so much, and that's the first project I actually got credits on my big screen మీద నాకు క్రెడిట్స్ వచ్చిన ఫస్ట్ ప్రాజెక్ట్ అనమాట. లైక్ దానికి ముందు వరకు ఐ హ్యావ్ రేర్లీ సీన్ సబ్ టైటిలర్స్ గెటింగ్ క్రెడిట్. అసలు చెప్పాను కదా, దట్స్ ఓన్లీ ఒక మ్యాండేటరీ అప్రూవల్ కోసం, సెన్సర్ అప్రూవల్ కోసం మాత్రమే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అడిగేవాళ్ళు. బట్ నౌ ఇట్స్ డిఫరెంట్ అని చెప్పాను కదా. సో దట్ వాజ్ మై ఫస్ట్ ఏమంటారు సిల్వర్ స్క్రీన్ మూమెంట్ అనమాట. సో దట్ ఐ లవ్డ్ ద కంటెంట్, ఐ లవ్డ్ డూయింగ్ ద వర్క్, అండ్ ఐ లవ్ ద టీమ్, ఎవ్రీవన్. సో అది ఒకటి చెప్తాను. అండ్ దెన్ అంటే టు బి ఫ్రాంక్, it's a strategy. Like when you say like best work అని చెప్తే I will only tell them the big names అన్నమాట. That's what we should do. So అలా చూస్తే mine would be Kadasuda projects, like Four Tales, Mask, Gatana, Riddhi, Rider, and Bama చెప్పిన కదా, that one like very recent February release అయింది అది. So these are the big and breakthrough projects I చెప్తాను. Yeah. బట్ మీ ప్రాజెక్ట్స్ ఎక్కువ అల్లరి నరేష్ గారికి చేశారు. సరే, అల్లరి నరేష్ గారితో ఎక్కువ ప్రాజెక్ట్ స్టార్టింగ్ లో అలా వచ్చాయి అన్ని. అది నాకు అర్థం కాలేదు వై అని చెప్పి, బట్ ఇట్ కేమ్ అవుట్ లైక్ దట్. నేను స్టార్టింగ్ లో అలాగే వా అల్లరి నరేష్ ప్రాజెక్ట్స్ అని నేను చేస్తున్నాను, బట్ ఐ డిడ్ నాట్ ఈవెన్ గెట్ క్రెడిట్స్ ఫర్ ఎనీ ఆఫ్ దట్. స్టార్టింగ్ నాట్ సమ్ టైమ్స్, స్టార్టింగ్ అలాగే ఉంటుంది. బట్ రైట్ నౌ ఐ డిమాండ్ ద క్రెడిట్స్ అన్నమాట. లైక్ before confirming the project I'm like I need the credits, and they are like okay antene okay we are doing అని చెప్తాను. So I am very particular about credits, payments, everything. Like I have learned all my lessons and I am very like streamline చేసుకున్నాను అన్నమాట. ఇది ఇలా ఉంటేనే చేస్తాను, ఇదే చేస్తాను, ఇది అయితేనే చేస్తాను. బట్ స్టార్టింగ్ లో అలా ఉండదు కదా, వచ్చింది చేయాలి. ఇప్పుడు అలా లేదు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఇప్పుడు మీ జర్నీ అంతా స్టార్టింగ్ లోనే అసలు ఎంత ఎంతూజియాస్ గా మాట్లాడినా ఇప్పుడు ఒక ఎక్స్ట్రీమ్ లో అసలు స్ట్రిక్ట్ గా ఉంటా, వాట్ వి రియల్లీ వాంట్. మనకి ఐడెంటిటీ కావాలన్నా, మనం వర్క్ చేసిన క్రెడిబిలిటీ కావాలన్నా వి డెఫినెట్లీ ఫైట్ ఫర్ దట్. స్టార్టింగ్ లో కొంచెం తగ్గాను అంటే బికాజ్ దిస్ 5 years taught me so much. అంత నేర్చుకున్న తర్వాత కూడా ఇంకా మనం ఇంప్లిమెంట్ చేయకపోతే ఇట్స్ వేస్ట్. బట్ యాజ్ అ సంథింగ్ టఫ్. సారీ, అంటే ఒక ఉమెన్ గా ఈ జర్నీని అచీవ్ చేయడం మాట్లాడుతుంటారు కదా, మెన్ కి అంత ఈజీ కాదు, ఉమెన్ కి అంటుంటారు. సబ్ టైటిల్ రైట్ అనే జర్నీలో ఉమెన్ అంటే జర్నీలో దెర్ ఈస్ నో ఇష్యూ, ఇట్ ఈస్ ఆల్వేస్ ద ఇష్యూ విత్ పీపుల్. ఇట్స్ ద పీపుల్ అని చెప్తాను. యా, సో యా దేర్ ఆర్ అంటే
నేను ఇక్కడ లేను కాబట్టి నాకు అంటే ఐ డోంట్ నీడ్ డైరెక్ట్లీ కాబట్టి నాకు అంత లేదు, బట్ ఉంది. అంటే ఏం లేదు, తాగి మాట్లాడడం, నైట్స్ కాల్ చేయడం, దట్స్ ఆల్. నేను ఏదో ఎమర్జెన్సీ వచ్చిందని చేస్తే సోది చెప్తా ఉంటారు. ఓకే ఓకే అని చెప్పి నైట్ తీసుకోవడమే. సో ఓకే రేపు పొద్దున మాట్లాడదాం, రేపు పొద్దున ఇస్తా అని చెప్పి ఇట్లా డాట్ చేయడమే అంతే. ఫైనల్లీ వాట్స్ యువర్ నెక్స్ట్ గోల్? Be in this until my obsession is over. So like I have some like ఇంకా మంచి ఇంకా పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలి and I want to see credits for those also. So ఇంకా I'm not satisfied with the credit part, so I want to do more and get more credits in big projects. నార్మల్గా ఇండస్ట్రీలో ఎవరు వర్క్ చేసినా వాళ్ళకి టెక్నీషియన్స్ నుంచి కానీ లేకపోతే వాళ్ళ పీపుల్ సరౌండింగ్ నుంచి ఎంత అప్రిషియేషన్ వస్తుందో ఆడియన్స్ నుంచి కూడా ఒక రోజు అప్రిషియేషన్ వస్తూ ఉంటుంది. దెన్ వాట్ ఎవర్ సబ్ టైటిల్స్ ఆడియన్స్ నిజంగా అంత గుర్తించి అప్రిషియేట్ చేసే స్కోప్ ఉందా? ఎందుకు లేదు, అసలు ఫస్ట్ క్రెడిట్స్ ఇవ్వాలి కదా. మీరు క్రెడిట్స్ ఇస్తే కదా అప్రిసియేషన్ వచ్చేది. అంటే అంటే ఇప్పుడు ఎలా చెప్తానంటే రైట్ నౌ డబ్బింగ్ అండ్ సబ్ టైటిలింగ్ ఆర్ కొలైడింగ్ సో మచ్ అన్నమాట. ఇప్పుడు ఓన్లీ సబ్ టైటిలింగ్ మీద డిపెండ్ అయ్యే ఆడియన్స్ సెపరేట్ ఉంటారు, డబ్బింగ్ ఆడియన్స్ సెపరేట్ ఉంటారు. సో డబ్బింగ్కి ఈ మధ్య ఎక్కువ డబ్ చేయడానికి ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి అంటే ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నాను, తమిళ్ మూవీకి తెలుగు సబ్ టైటిల్స్ గురించి మాట్లాడుతున్నాను, బట్ తమిళ్ మూవీ డబ్బింగ్ ఇస్ డిఫరెంట్ కదా. ఐ డోంట్ నో వాట్ ఐమ్ సేయింగ్. ఓకే. సో అప్రిసియేషన్ అనేది డబ్బింగ్ని ఎక్కువ పుష్ చేయడం వల్ల డబ్బింగ్ రైటర్స్కి వస్తుంది. ఇక్కడ రైట్ నో ఇఫ్ వీ ఓన్లీ గెట్ క్రెడిట్స్ ఫర్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్, నాట్ ఫర్ తెలుగు సబ్ టైటిల్స్. సో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ వచ్చేసరికి ది అదర్ లాంగ్వేజ్ ఆడియన్స్ విల్ బీ వాచింగ్, సో దే విల్ ఓన్లీ అప్రిషియేట్ ద కంటెంట్. బట్ వాట్ దే డోంట్ అండర్స్టాండ్ ఇస్ వాళ్ళ కంటెంట్ ఎంజాయ్ చేయడానికి రీజన్ ఈజ్ సబ్ టైటిలర్. అంటే ఇప్పుడు ఒక డైరెక్టర్ రాసిన డైలాగ్, రైటర్ రాసిన డైలాగ్ని ఆడియన్స్ ఎలా అయితే త్రూ అవుట్ ద మూవీ వింటున్నారో ఎట్ ద వెరీ సేమ్ టైమ్ దే ఆర్ రీడింగ్ వాట్ వీఆర్ రైటింగ్. బట్ స్టిల్ చాలా మందికి ఈ ప్రొఫెషన్ ఉందని తెలియదు కాబట్టి అప్రిసియేషన్ రావట్లేదని నేను అనుకుంటున్నాను. What about the other industries exposure? ఎలా ఉంది సబ్‌టైటిల్స్ రైటర్స్ కానీ సబ్‌టైటిల్స్ ఇంపార్టెన్స్? ఇన్ తమిళ్ ఇండస్ట్రీ వాళ్ళకి ఓపెనింగ్ క్రెడిట్స్ లోనే ఇస్తారు, మనకి రోలింగ్ క్రెడిట్స్ లో ఎక్కడో కింద వస్తుంది. తమిళ్ ఇండస్ట్రీ దే చార్జ్ 3 to 4 times వాట్ వీ చార్జ్ హియర్. ఎస్, నేను కూడా ఓ మై గాడ్ అనుకున్నాను. తెలుగు సినిమా మేము మొత్తం ఇండియన్ సినిమాలో మాట్లాడుకుంటూ. అవును, ఎగ్జాక్ట్లీ వాట్ ఐఎమ్ షాక్డ్ అబౌట్. లైక్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏంటి ఇంత చార్జ్ చేస్తుంటే వాళ్ళు ఇస్తున్నారు మీ ప్రాజెక్ట్లు అసలు. రీసెంట్లీ ఐ డిడ్ వన్ ఫిల్మ్ కాల్డ్ సృష్టి. ఓకే, ఇట్స్ అన్రిలీజ్డ్. అయితే ఇట్స్ అ హిందీ ఫిలిం. నేను దానికి ఆయనకి ఇంకొక ప్రాజెక్ట్ చేశాను అనమాట. దట్స్ ఆల్సో, దాని ఇంకా పేరు కూడా అనౌన్స్ అవ్వలేదు. ఆ మూవీ ఇచ్చిన వాళ్ళు దే యూజ్ AI అండ్ ద డైరెక్టర్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద అవుట్పుట్, సో దే వాంటెడ్ మీ టు ఎడిట్ ఇట్, డూ ద QC. సో అది చేసిన తర్వాత దే గేవ్ మీ అనదర్ ప్రాజెక్ట్. అది నేను చెప్పాను, నాకు హిందీ అంత ఐఎమ్ నాట్ ఫ్లూయెంట్ అండ్ ఆల్, నాకు అంత నమ్మకం, లైక్ నేను ఒక డెలివర్ చేయలేను అనే డౌట్ నాకు ఉన్నప్పుడు నేను ప్రాజెక్ట్ చెయ్యను అని చెప్పాను. సో ఐ గేవ్ అ నంబర్ ఆఫ్ అనదర్ పర్సన్, సో హీ చార్జ్డ్ సో మచ్ అనమాట. లైక్ వాళ్ళు దే కాల్డ్ మీ బ్యాక్ అగైన్ అండ్ దే ఆర్ లైక్ దిస్ పర్సన్ హ్యాస్ చార్జ్డ్ ఇంత చెప్పారండి, ఎలా అండి, జస్ట్ QC అండి అని చెప్పి. దే ఆర్ లైక్ ఓ అవునా, నేను ఇంత 100 చెప్తే ఆయన 1000 అర్థం చేసుకున్నాడు. సో ఓకే అని చెప్పి దెన్ ఐ టుక్ ద ప్రాజెక్ట్ అండ్ ఐ డిడ్ ఇట్ అనమాట. చెప్పారు లైక్ డోంట్ చేంజ్ ద ట్రాన్స్లేషన్ ఫార్మాటింగ్, అది చేంజ్ చేసి ఇవ్వమని చెప్పి చెప్పారు. సో అప్పుడు నాకు అర్థమైంది, నేను ఇంత 100లో చార్జ్ చేస్తుంటే ఆయన 1000లో చార్జ్ చేస్తున్నారా అని చెప్పి. అండ్ దట్ ఈస్ వెరీ నార్మల్ ఫర్ దెమ్ అనమాట. దట్స్ వెరీ నార్మల్ రేట్స్ ఫర్ దెమ్. అంటే I'll tell you one more thing why subtitling, English subtitling is so important అంటే ఇప్పుడు ఒక మూవీని మనం ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసిన తర్వాత ఆ ఇంగ్లీష్ నుంచి దట్ మూవీ కెన్ బి ట్రాన్స్లేటెడ్ టు ఎనీ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్. సో దట్ ఈస్ ద రీజన్ ఇంగ్లీష్ సబ్టైటిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ ఫిలిం అండ్ దట్ ఈస్ ద రీజన్ వై దే చార్జ్ దట్ మచ్. బట్ తెలుగులో దే ఆర్ నాట్ లెట్టింగ్ us charge.
దే ఆర్ లైక్ అంతకు మించి పెంచితే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారండి క్లయింట్ అంటారు. నేనంటే ఎలా చెప్పాలి, వాట్ ఈస్ దిస్ ఇన్ఫ్లేషన్ని బట్టి కూడా దే ఆర్ నాట్ ఇంక్రీజ్. లాస్ట్ 3 years నుంచి సేమ్ ప్రైజెస్ అంటే మీరు బిలీవ్ చేస్తారా? ప్రైజెస్ డిడ్ నాట్ ఇంక్రీజ్. నేను మిడిల్ మ్యాన్ లేకుండా చేస్తున్నాను కాబట్టి ఐఎమ్ గెటింగ్ మోర్, బట్ ప్రైజెస్ ఆర్ స్టిల్ ద సేమ్ ఫ్రమ్ ద లాస్ట్ 3 years. స్టిల్ ద సేమ్. ఐఎమ్ వెరీ పిస్డ్ అబౌట్ ఇట్. నిజం. ఇప్పుడు నార్మల్ తెలుగులో రాసే వాళ్ళు బిలో 100 ఉంటారా 100 అబోవ్ ఉంటారండి? బిలో 100 ఉండొచ్చు, 100. నాకు తెలిసి దేర్ ఆర్ వెరీ ఫ్యూ, అంటే అట్లీస్ట్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళు. నాకు తెలిసి ఒక్క పర్సనే ఉన్నారు, లైక్ హూ యాక్చువల్లీ మార్కెట్స్ అండ్ హూస్ యాక్చువల్లీ నోన్ టు పీపుల్ ఆఫ్టర్ మీ. సో దట్ మేక్స్ 2 of us. బట్ విత్ ద కంపెనీ అసోసియేట్ అయ్యి లైక్ అలానే రాసే వాళ్ళు ఉండొచ్చు ఒక 100 ఉంటారు మేబీ. బట్ నేను ఎలా అంటే సబ్ టైటిలింగ్ మాత్రమే అన్నట్టున్నాను కదా, దే ఆర్ ఇన్ టు సబ్ టైటిలింగ్ అండ్ ట్రాన్స్లేషన్ ట్రాన్స్క్రిప్షన్ ఉంటారు. లైక్ దెర్ ఈస్ అ గుడ్ పూల్ ఆఫ్ ట్రాన్స్లేటర్స్, బట్ సబ్ టైటిలింగ్ ఇన్ ఫిల్మ్స్ అంటే దేర్ ఆర్ వెరీ లెస్. లైక్ చెప్తారు కదా, లైక్ ద మోర్ క్లోజ్ యు ఆర్, లైక్ అంటే ఒక్క పర్టికులర్ దాని మీదే ఫోకస్ చేస్తే లైక్ దాంట్లో యువర్ ఎక్స్పీరియన్స్ విల్ బి మోర్ అండ్ యూ విల్ బీ మోర్ వాల్యూడ్. సో నేను అలా వచ్చేసాను అనమాట. ట్రాన్స్క్రిప్షన్ వదిలేసాను, ఎడ్యుకేషన్ కంటెంట్ వదిలేసాను, ఇన్ఫర్టైన్మెంట్ వదిలేసాను, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అని దట్ ఈస్ వై ఐఎమ్ హియర్. సో ఒక నీష్, ఒక పర్టికులర్ దాంట్లోనే ఇఫ్ వి కీప్ డూయింగ్ ఇట్, దట్స్ వేర్. గ్రేట్. ఎనీవేస్ విషింగ్ యూ గ్రేట్ సక్సెస్ పద్మ. థ్యాంక్ యూ. అసలు నాకు మొత్తం ఎంత జర్నీలో నాకు డౌట్ ఏంటంటే, అసలు ఎంత హైపర్ ఉన్న మీరు ఎలా ఒక పెన్ను పట్టుకొని ఒక దగ్గర కూర్చోవాలి? అయ్యో పెన్ను కాదండి, వీడు ట్రెడిషనల్ మెథడ్లో చెప్పడం జరిగింది కానీ అంటే ఒక ల్యాప్టాప్ ముందు కూర్చొని అసలు ఏం మాట్లాడకుండా సైలెంట్ ఎలా రాస్తారు? అంటే ఐ లైక్ దట్. అంటే ఐ యామ్ ఏ మిక్స్ ఆఫ్ బోత్. లైక్ ఇప్పుడు ఇలా మాట్లాడతానా, దెన్ ఐ వాంట్ టు గో అండ్ రెస్ట్ అన్నట్టు. I like that space where I'm on my own and I'm just writing for my enjoyment. Otherwise, I go movies and I enjoy, I scream loud, and this is how I am outside my work. Super. Yeah. And any wrap up note? I don't know. If you want to thank a few people in your journey, I want to thank Vinay Garu. Like that came in a moment where I did not expect it at all. But when I received, I'm like, this is yes, okay. నీకన్నా మార్చాలి ఇంపార్టెంట్. ఇలాంటి జర్నీస్, ప్రొఫెషన్స్. Yeah. But how did you even find my profile? మీరే అంటారు కదండి, రిగరస్ మార్కెటింగ్. ఏమో ఇట్లా నాకు గోస్ట్ చేయాలని అనిపించదు, గోస్ట్ రైటర్ లాగా. లైక్ ఐ వాంట్ టు బీ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై వర్క్. ఐ వాంట్ టు, అంటే ఇది ఎవరికి తెలీదు. లైక్ ఐఎమ్ ద ఫస్ట్ ఆఫ్ ఇన్ మై ఫ్యామిలీ, ఇన్ మై రిలేటివ్స్. లైక్ సినిమాల్లో చేస్తుంది అని అంటారు కానీ దే డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ డూయింగ్ అనమాట. సో నేను కూర్చొని చెప్తాను, మీరు టీవీలో పెట్టుకొని చూస్తారు కదా, అప్పుడు ఇలా వస్తుంది కదా, అది నేనే రాస్తాను అని చెప్తాను అనమాట. So yeah, please if you are a filmmaker or if you are a podcast host like Vinay, or if you are a YouTuber, if you want to add English subtitles to your content, please contact me. So that's me marketing myself, using the opportunity again. Thank you so much. Great success Padma. Yeah. Such a fantastic journey. సెల్ఫ్ మేడ్ స్టార్ లాగా మీకు కష్టపడుతూ ప్రతిదీ నేర్చుకుంటూ. That's why today you are here. Yes, thank you. I did not expect it at all. Like, I'm glad that you have recognized me and you are appreciating me and you wanted to know more about it. I hope next 5 years లోని నేను ఇంకొక సబ్ టైటిల్ రైటర్ ని కలిసి ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు ఎవరి దగ్గర ట్రైన్ అయ్యారంటే పద్మా గారు. I would be very proud. I would be very happy. Definitely. Great success, ma'am. Thank you so much. Best projects రాయండి, మాకు బెస్ట్ ఎమోషన్ ని క్యారీ ఫార్వర్డ్ చేయండి రైటింగ్ తోని. Thank you so much. Welcome. My pleasure. Thank you for inviting. Yeah.